హాయ్ ఫ్రెండ్స్, మనం వాసుచల్ల వెల్త్ టాక్స్ లో పార్ట్ కింద డిఫరెంట్ పీపుల్ ఇన్వైట్ చేస్తున్నాము. సో ఈ రోజు అయితే కనుక ఒక స్టార్ట్అప్ ఫౌండర్ ని ఇన్వైట్ చేశాను. హీఈస్ ఇంటూ వర్టికల్ ఫార్మింగ్. వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. అసలు వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటండి? వర్టికల్ ఫార్మింగ్ అనేది ఏంటంటే మట్టిని అవసరం లేకుండా ఈ వర్టికల్ ఫార్మింగ్ కి మినిమం ఎంత ఏరియా ఉంటే మనం చేయొచ్చు? 2x2 స్పేస్లో మనకు ఒక 10 ప్లాంట్స్ మనం అకామిడేట్ చేయగలిగితే ఈ వర్టికల్ ఫార్మింగ్లో లీఫీ గ్రీన్స్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. క్యాప్సికమ్ కానీ, కుకుంబర్ కానీ, లేకపోతే టమోటో, ఆ టర్మరిక్, దీస్ కైండ్ ఆఫ్ క్రాప్స్కి ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. క్రాప్ ఏది డిమాండింగ్ ఉంది, మార్కెట్ ఏది వయబిలిటీగా ఉంది, మార్కెట్ అని చైన్ అని చూసుకోవాలి. బై లక్కీలీ వి గోట్ స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వచ్చాయి. జెప్టో కానీ, లైక్ అసలు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలండి? చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే డోంట్ వాంట్ టు డూ సాఫ్ట్వేర్ జాబ్, దే వాంట్ టు గెట్ ఇంటూ ఫార్మింగ్. వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వర్టికల్ ఫార్మింగ్? సో ఇప్పుడు ఒక 1 acre లో ఇది సెటప్ చేయాలంటే ఎంత అవుతుంది? There is 3 types of polyhouses. One is like natural ventilated polyhouse. పాలీ హౌసెస్ ఇవన్నింటికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది? యూజువల్ గా 1 acre మీద ఎంత సంపాదించవచ్చు? మనం పెట్టిన ఖర్చుకి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అప్రాక్సిమేట్లీ బెంగళూరు ఫార్మర్ వచ్చేసి లైక్ 60 tons తీసాడు ఒక డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ లో. అదే 60 tons తీసుకొని అదే దాన్ని తీసుకొచ్చి అందరికి నేను చూపెట్టలేను. ఈ వర్టికల్ ఫార్మింగ్ లో ఏ క్రాప్స్ బాగా పండించవచ్చు? ఎవరికైతే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ లేదో, వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దే కెన్ కమ్ అండ్ లర్న్. మా ప్లేస్లో వచ్చి నేర్చుకోవచ్చు. ఫ్రమ్ ద సీ టు హార్వెస్ట్. ఇంట్లో కూర్చొని ఒక పర్సన్ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో, మన ప్రొడ్యూస్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో, ఈ వాంటెడ్ టు ట్రాక్ హిజ్ ఓన్ ప్రొడ్యూస్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రొడ్యూస్ అనేది, సీడింగ్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది ఆ సీడ్ వచ్చేసి, దెన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎన్ని డ్యూరేషన్ పట్టింది హార్వెస్ట్ కావడానికి, ఎప్పుడు హార్వెస్ట్ అయ్యింది, స్టోరేజ్కి వెళ్ళిపోయింది, స్టోరేజ్ నుంచి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్, ఎప్పుడు లోకల్ మార్కెట్కి వచ్చింది, ఆ హౌస్కి ఎప్పుడు రీచ్ అయింది. దీస్ కైండ్ ఆఫ్ మెకానిజం బిల్డ్ చేయగలగాలి. as hydroponics is nothing but like as agriculture, you can say that is a business model. So completely ట్రాక్ చేయగలగాలి. మాక్సిమం ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ గా ఒక మేజర్ సెక్టర్ రాబోతుంది. అగ్రికల్చర్ ఇస్ డ్రమాస్టిక్ చేంజెస్ అయిపోతుంది. అలా చేయగలిగితే కంప్లీట్లీ సక్సెస్. హాయ్ ఫ్రెండ్స్, మనం వాసుచల్ల వెల్త్ టాక్స్ లో పార్ట్ కింద డిఫరెంట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో ఒకసారి నేను లాయర్ని ఇన్వైట్ చేశాను, ఒకసారి డాక్టర్ని ఇన్వైట్ చేశాను, అండ్ బిజినెస్ ఓనర్స్ని, హోమియోపతి రిలేటెడ్ ఫిజిషియన్స్ని, ఇలా డిఫరెంట్ మెంబర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ ఏంటో తెలుసుకుంటున్నాం. సో ఈ రోజు అయితే కనుక ఒక స్టార్ట్అప్ ఫౌండర్ని ఇన్వైట్ చేశాను. హీఈస్ ఇంటూ వర్టికల్ ఫార్మింగ్. సో దీనిలో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ వర్టికల్ ఫార్మింగ్ అంటే అసలు ఏంటి, అండ్ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఇట్స్ అ బిజినెస్ రిలేటెడ్ అని అనుకోవచ్చు, అండ్ మోర్ ఆఫ్ లైక్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఓకేనా? వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈయన వర్టికల్ గ్రీన్ ఫార్మ్స్ కో ఫౌండర్. అండ్ హాయ్ అండి. హలో సార్. యా, సో అసలు వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటండి? సో వర్టికల్ ఫార్మింగ్ అనేది ఏంటంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే మట్టి కాకుండా లైక్ మట్టిని అవసరం లేకుండా ఒక స్టాకిల్ లేయర్స్, లైక్ వర్టికల్ స్టాకిల్ లేయర్స్ పద్ధతిలో, లైక్ అంచెలంచెలుగా ఒక పద్ధతిలో చేసేదాన్ని వర్టికల్ లేయర్ అంటారు. వాటి వర్టికల్ ఫార్మింగ్ అంటాం. ఈ వర్టికల్ ఫార్మింగ్ అనేది కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ అగ్రికల్చర్ ఉంటుంది. సో కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ ఏంటంటే జనరల్గా మనం చూసుకుంది సలాడ్ క్రాప్స్ కానీ, లీఫీ గ్రీన్స్ కానీ, లైక్ ఇండియన్ లీఫీ గ్రీన్స్ కానీ, దీస్ కైండ్ ఆఫ్ క్రాప్స్ ప్రాపర్గా గ్రో చేసుకోవచ్చు. లైక్ ఫార్మర్స్ కూడా వైబిలిటీగా ఉంటుంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సీజన్స్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ ఎలా ఉన్నా కూడా మనకు సస్టైనబిలిటీ అంటే ఇయర్ రౌండ్ ప్రొడ్యూస్ అనేది వస్తుంది. దట్స్ లైక్ యాజ్ అ వర్టికల్ ఫార్మింగ్. ఈ ట్రెండింగ్ కూడా చాలా ఉంది. అండ్ ఈవెన్ దో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బూస్టింగ్ చేస్తుంది. వర్టికల్ ఫార్మింగ్ వచ్చేసి దేర్ ఏది మన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది వచ్చేసి. ఐ థింక్ ఫార్మింగ్ అందరికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ బాగానే ఉన్నట్టుంది. యా, రీసెంట్లీ టెక్నాలజీ డ్రివెన్, లైక్ టెక్నాలజీ ఏవైతే హైడ్రోపోనిక్స్ కానీ, వర్టికల్ ఫార్మింగ్ రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని కూడా బూస్టప్ చేస్తున్నారు, అంటే ఫండింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు దాంట్లోకి. ఇంతకుముందు ఏంటంటే లైక్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఏదైతే కన్వెన్షనల్ ఫార్మింగ్తో వెళ్తున్నామో ఆ పద్ధతిలో ఉన్న ప్రాక్టీసెస్కి బాగా బూస్టింగ్ ఇచ్చేది. బట్ రీసెంట్లీ లైక్ లాస్ట్ 5 years ఆన్వర్డ్స్ లైక్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా బూస్ట్ చేస్తుంది. ఓకే, అసలు యాక్చువల్గా ఈ వర్టికల్ ఫార్మింగ్ లో ఏ క్రాప్స్ బాగా పండించవచ్చు? ఎందుకంటే ఇవి నిలువుగా పండిస్తారు కాబట్టి. వర్టికల్ ఫార్మింగ్ లో ఏంటంటే షార్టర్ క్రాప్స్ కి బాగా గ్రో చేసుకోవచ్చు. షార్టర్ క్రాప్స్ అంటే జనరల్ గా మనకు అవేర్నెస్ ఉన్న వరకు పాలకూర కానీ, లేకపోతే తోటకూర కానీ, లేకపోతే ఇది కొరియాండర్ కానీ, ఇలాంటి మనకి ఇండియన్ లీఫీ గ్రీన్స్, ఎక్కువ ఇండియన్ లీఫీ గ్రీన్స్ అండ్ సలాడ్ రేజ్డ్ క్రాప్స్ లైక్ లెట్యూస్ కానీ, బేసిల్ కానీ, కేల్ కానీ, ఇలాంటి క్రాప్స్, సలాడ్ క్రాప్స్ కానీ, ఎక్సోటిక్ క్రాప్స్ అంటాం దాని.
వాళ్ళని వచ్చేసి. ఇలాంటి క్రాప్స్కి బాగా డిమాండ్ ఉంటుంది, లైక్ సెటప్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే ఎస్పెషల్లీ లైక్ ఫ్రూట్ క్రాప్స్ తీసుకుంటే స్ట్రాబెరీ క్రాప్ చేసుకోవచ్చు వచ్చేసి. ఓకే ఇది ఓన్లీ షార్టర్ డ్యూరేషన్ క్రాప్స్. అదే లాంగర్ డ్యూరేషన్ క్రాప్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ దట్ మచ్ సూటబుల్ కాదు మనకు వచ్చేసి వర్టికల్ ఫామ్ లో, ఓన్లీ లైక్ లీఫీ గ్రెయిన్స్. ఓకే గుడ్. సో ఇప్పుడు స్ట్రాబెరీస్ చూసుకుంటే కనుక దానికి కోల్డ్ వెదర్ ఉండాలి ఆ టైప్ లో అంటారు కదా, ఇప్పుడు అది మనం వెదర్ ఎలా కంట్రోల్ చేస్తాం? అది మనకు వచ్చేసి లైక్ దేర్ ఈస్ టెక్నాలజీస్ ఉంటాయి మనకు వచ్చేసి, పాలిహౌసెస్ ఉంటాయి, 3 పాలిహౌసెస్ చూసుకుంటే నేచురల్ వెంటిలేటెడ్ పాలిహౌస్ కానీ లేకపోతే ఫోర్స్డ్ వెంటిలేటెడ్ పాలిహౌస్. ఫోర్స్డ్ వెంటిలేటెడ్ పాలిహౌస్ అంటే ఇట్స్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇట్స్ కంట్రోల్డ్గా టెంపరేచర్ని కంట్రోల్ చేసేది, దట్ మీన్స్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్. అక్కడ మనం యూజ్ చేసుకొని ఫార్మింగ్ చేసుకోవచ్చు, లైక్ యాజ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో స్ట్రాబెరీస్ గ్రో చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఎనీ ప్లేస్. జనరల్గా మనకు స్ట్రాబెరీ వచ్చేసి లైక్ యాజ్ మహాబలేశ్వర్, జనరల్ అక్కడ నుంచి మనం గ్రో చేసుకుంటాం, అక్కడ ఎక్కువ పండిస్తాం. బట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా పండించే వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేసి, విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ యాజ్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ తోని. ఓకే వర్టికల్ అన్న అడాప్ట్ చేసుకోవచ్చు, లైక్ ఫ్లాట్ బేస్డ్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగ్ కి మినిమం ఎంత ఏరియా ఉంటే మనం చేయొచ్చు? వర్టికల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ జనరల్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూర్ బోత్ థింగ్స్. లైక్ కన్వెన్షనల్ ఫార్మింగ్లో మనకు మూస పద్ధతులు చేసే పద్ధతులు 2x2 స్పేస్లో మనకు ఒక 10 ప్లాంట్స్ని మనం అకామిడేట్ చేయగలిగితే, ఈ వర్టికల్ ఫార్మింగ్లో 10 టైమ్స్ మనకు గ్రో చేసుకోగలుగుతాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 2x2 స్పేస్లో ఒక 10 ప్లాంట్స్ని అకామిడేట్ చేస్తే అదే దిస్ ప్లేస్లో 40 ప్లాంట్స్ని అకామిడేట్ చేయగలుగుతాం. బడ్జెట్ వైజ్గా చూసుకుంటేనంటే లైక్ స్మాల్ గ్రోయర్స్ కానీ లైక్ ఇండోర్ లైక్ హౌస్ హోల్డర్స్ కానీ లైక్ చిన్న స్మాల్ లైక్ మేబీ 30,000 కానీ 40,000. బట్ ద కమర్షియల్గా వెళ్తేనంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ కంప్లీట్గా. బట్ ద థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్గా మాత్రం చాలా హెల్ప్ అవుతుంది, ఆపరేషన్ కాస్ట్ తగ్గుతుంది, అండ్ ప్రాఫిటబుల్లో ఉంటారు, స్కేలబిలిటీ ఉంటుంది దీనిలో వచ్చేసి. ఓకే ఇది మాత్రం ఇప్పుడు అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బిల్డింగ్ పైన కానీ అలా బిల్డింగ్ పైన. మట్టి అసలు ల్యాండ్ అనేది ఎక్కడ లేకుండా అర్బన్ ఫార్మింగ్ లో కానీ ఎక్కడ ఏ ప్లేస్ లో అయినా సరే, అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ లో కూడా మనం వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మనకు సన్ అనేది సన్లైట్ ఉండదు కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లైట్స్ తోని చేసుకోగలుగుతాం. అప్పుడు ఇంకా కాస్ట్లీ అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ చాలా వరకు కొన్ని తగ్గుతాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంటుంది, క్యాపిటల్ ఒకటే పెట్టగలుగుతాం. బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే 20 years వరకు రన్ చేసుకుంటాం, 20 to 30 years వరకు మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజ్ చేసుకోవడమే మనకు వచ్చేసి. రిసోర్స్ని వాడుకొని మినిమల్ రిసోర్సెస్ ఉంటాయి. వాటర్ కానీ చాలా లెస్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ యూజ్ చేసుకుంటాం, అండ్ లైక్ ఫెర్టిగేషన్ కానీ చాలా లెస్గా ఉంటుంది. చాలా వరకు అన్ని వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ ఈజ్ రెడీ అయిందంటే మినిమల్ ఆపరేషన్ కాస్ట్ తోని ప్రొడ్యూస్ని ఈల్డ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ వర్టికల్ ఫార్మింగ్. ఇప్పుడు ఇందాక మీరు 2x2 అన్నారు కదా, 2x2 అంటే ఫీటా మీటర్? 2x2 ఫీట్. 2x2 ఫీట్ లో జస్ట్ లైక్ ఒక 10 మొక్కల్లో లెట్స్ సే ఎగ్జాంపుల్ లైక్ 10 ప్లాంట్స్ మనకు పాలకూరనే పెట్టుకోమనుకో, అదే లైక్ అదే ప్లేస్ లో వర్టికల్ లో తీసుకుంటే 40 ప్లాంట్స్ వీ కెన్ అకామిడేట్. సో స్పేసింగ్ అని చాలా ఇంపార్టెంట్ అక్కడ కూడా. బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాంపుల్. సో 10x అలా నిలువుగా చేసుకోవచ్చు వచ్చేసి. ఈ నిలువుగా పెంచడానికి మనం దానిలో మట్టి వేయాలా లేదంటే ఏం అవసరం లేదు. సో వీ కెన్ అడాప్ట్ ది హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ. సో మట్టి లేకుండా లైక్ యాజ్ దేర్ ఈస్ అ గ్రోయింగ్ మీడియం ఏదంటే కోకోపీట్ యూజ్ చేసుకుంటే గ్రో చేసుకోవచ్చు వచ్చేసి, అంతే. వాటర్ లో గ్రో చేసుకుంటాం అంతే. ఓకే. బట్ ఏంటంటే ఇనిషియల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంతే, లైక్ క్యాపిటల్ అనేది ఎక్కువ కావాలి అంతే. కానీ నేను ఒకసారి సోలార్ రిలేటెడ్ ఒక పర్సన్ పిలిచాను, ఆయన కూడా అదే చెప్పాడు. ఇనిషియల్ సోలార్ సెటప్ కి కాస్ట్ అవుతుంది, బట్ దాని తర్వాత మెయింటెనెన్స్ కి ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి దట్ విల్ సేవ్ ద టైమ్. ద సేమ్ వే ఐ థింక్ దిస్ వర్టికల్ ఫార్మింగ్ ఆల్సో విల్ వర్క్. సో ఈ వర్టికల్ ఫార్మింగ్ లో మనము ఇంకా డీప్ గా వెళ్తే కనుక కమర్షియల్ రిలేటెడ్, సో ఎంత వరకు మాక్సిమం అంటే మనం పాలీ హౌసెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎంత మాక్సిమం స్పేస్ లో యూజువల్ గా వేస్తారు? అంటే 1 acre 2 acres ఈవెన్ అప్ టు 10 acres కూడా ఒకటే పాలీ హౌసెస్? అంటే వర్టికల్ ఫార్మింగ్ లో ఏంటంటే చాలా వరకు వర్టికల్ ఫార్మింగ్ అనకుండా లైక్ వర్టికల్ ఫార్మింగ్ లో ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ క్రాప్స్ మాత్రమే గ్రో చేయగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చాలా మంది వర్టికల్ ఫార్మింగ్ లో లీఫీ గ్రీన్స్ పాలీ హౌసెస్ లో గ్రో చేస్తారు. లేదు అంటే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ లో ఉంటుంది కదా, అర్బన్ ఫార్మింగ్స్ లో లేకపోతే షేడ్స్ లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఉంటున్నాయి కదా, లేకపోతే వేర్ హౌసెస్ లో అలాంటి ప్లేసెస్ లో గ్రో చేసుకుంటున్నారు. అర్బన్ ప్లేసెస్ లో లైక్ హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ లేకపోతే ముంబై ప్లేస్ లో మనకు ప్లేస్ దొరకడం కష్టం. సమ్వేర్ లైక్ సిటీ నుంచి 100 kilometers దాటి తర్వాతనే మనం గ్రో చేయగలగాలి. ఏదైనా మనం ఏదైనా లీజ్ కానీ లేకపోతే ల్యాండ్ తీసుకొని. బట్ ఇక్కడ ఏంటంటే వర్టికల్ ఫార్మింగ్ ఉన్న అడాప్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎనీ ప్లేస్ ఎనీవేర్ యూ కెన్ గ్రో ఇట్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి అంతే. మనం ఉన్న కూర్చున్న ప్రదేశంలో కూడా ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ ఫుల్లీ దట్
ఏంటంటే పాలియోస్లో గ్రో చేసుకునేటప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసుకుంటే ఆల్ ఏమంటారు వచ్చేసి ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్గా ఉంటాయి. బట్ ఇక్కడ మనకు అర్బన్ ప్లేసెస్లో పెంచుకుంటే కొంచెం కాస్ట్ కొంచెం పెరుగుతుంది అంతే. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు ఏది జనరల్గా వర్క్ చేస్తున్నారంటే మీ కంపెనీ దేని గురించి వర్క్ చేస్తుంది? లైక్ ఇండివిజువల్ హౌసెస్ రిలేటెడ్ ఇన్సైడ్ అర్బన్ ఏరియాసా లేదంటే కమర్షియల్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్? మా కంపెనీ కంప్లీట్గా కమర్షియల్గా ఉంటుంది. కంప్లీట్గా హోమ్ గ్రోయర్స్తో పాటు లైక్ యాజ్ అర్బన్ ఫార్మర్స్తో పాటు కమర్షియల్గా గ్రో చేస్తుంది. ఎక్కువగా కమర్షియల్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే 1 acre 2 acre ఫార్మర్స్కి లైక్ వాళ్ళు గ్రో చేసేది వచ్చేసి లైక్ లీఫీ గ్రీన్స్ గ్రో చేస్తున్నారు. లీఫీ గ్రీన్స్ కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ లైక్ యాజ్ లాంగర్ డ్యూరేషన్ క్రాప్స్ ఏవైతే క్యాప్సికమ్ కానీ కుకుంబర్ కానీ లేకపోతే టమోటో టర్మరిక్ దీస్ కైండ్ ఆఫ్ క్రాప్స్ కి ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. సో సేమ్ పాలీ హౌసెస్ పాలీ హౌసెస్ బోత్ వీ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. సో దానికి వర్టికల్ ఫార్మింగ్ అనేది కొంచెం కాస్ట్ బేస్డ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి కాబట్టి కాస్ట్ బేస్డ్. అదే లైక్ యాజ్ కుకుంబర్ కానీ ఇవి తీసుకున్నాం దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కానీ బట్ లెస్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే. సో యూజువల్గా ఈ కమర్షియల్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఏది మనకి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది? సో ఇక్కడ అంటే ఇన్కమ్ అనేది అంటే అన్ని వెజిటేబుల్స్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒకసారి అడాప్షన్ చేసుకుంటే ఏవైనా క్రాప్స్ లైక్ మనకి డిమాండ్ ఉన్న ఏదైతే ఫార్మర్ వచ్చేసి క్రాప్ ఏది డిమాండింగ్ ఉంది, మార్కెట్ ఏది వయబిలిటీగా ఉంది, మార్కెట్ అని చైన్ అని చూసుకోవాలి. లైక్ మనకు చూసుకుంటే ఫర్ సపోజ్ హైదరాబాద్లో చూసుకుంటే చాలా లైక్ ఏది కుకుంబర్ కానీ క్యాప్సికమ్ కానీ మనం అన్ని బయటికి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తాం, మనం బయటికి వెళ్ళి తీసుకురావాలి. ఏది బెంగళూరుకి వెళ్ళి లైక్ పూణేకి వెళ్ళి తీసుకుంటాం. ఇక్కడే చాలా స్కేర్సిటీ ఉంది మనకి. ఇంకా చాలా వరకు ఏంటంటే బై లక్కీలీ వి గోట్ స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వచ్చాయి లైక్ ఏది జెప్టో కానీ లైక్ ఏది స్విగ్గీ ఇన్స్టా. సో 10 minutes దే వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ సెట్టింగ్ అప్ ది లైక్ ఎలా అంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ బిల్డ్ చేసుకున్నారు. ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్కి ఏంటంటే ఎస్పెషల్లీ 1 example చెప్తాను. సో సాయిల్ గ్రో చేసే ప్రొడ్యూస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాంగర్ షెల్ఫ్గా ఉంటుంది. అట్లీస్ట్ లైక్ 20 days వరకు మనం షెల్ఫ్లో పెట్టుకోగలుగుతాం. అదే లైక్ సాయిల్లో పండించిన పంటకి లైక్ 3 to 4 days లైఫ్ సైకిల్ ఉంది. దాని లైఫ్ దాని తర్వాత సంథింగ్ మెల్టింగ్ అయిపోతుంది, చిన్నగా వెళ్ళిపోతుంది. అక్కడ వేస్టేజ్ ఎక్కువగా అవుతుంది. అదే వాళ్ళందరి గురించి లైక్ ఈ కంపెనీస్ వాళ్ళు కానీ స్టార్ట్అప్ కంపెనీస్ దే ఆర్ స్టోరింగ్ లైక్ దే ఆర్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ సో ట్రెండింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు హైడ్రోపోనిక్స్ కూడా యూటిలైజేషన్ ఎక్కువగా ఉంది, క్లీన్ అండ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ వస్తుంది. దానివల్ల కూడా లైక్ సో ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే మనం మామూలుగా ల్యాండ్ మీద డెవలప్ చేసిన దానికి గ్రో చేసిన దానికి అండ్ ఇలాగా హైడ్రోపోనిక్స్ చేసిన దానికి విటమిన్స్ ప్రొఫైల్ మారడం కానీ లేదంటే క్వాలిటీ ఆర్ కాంటెంట్ ఏదైనా మారడం కానీ వెయిటేజ్ మారడం కానీ అన్నీ ఉంటుందా? వెయిట్ స్టిల్ ఇట్స్ డిబేటబుల్ అండ్ పీపుల్ కెన్ అంటే ఎలా అంటారంటే మళ్ళీ ఆర్గానికా లేకపోతే హైడ్రోపోనిక్స్ ద బెస్టా ఆర్గానిక్ బెస్టా అనేది క్వశ్చన్ వస్తుంది. థింక్ స్టిల్ డిబేటబుల్. అంటే ఒక సర్టన్ టైంలో వచ్చేసి యుఎస్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దే లైక్ అనౌన్స్డ్ లైక్ ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్ అనేది బియాండ్ ఆర్గానిక్ అని పెట్టేసింది. ఆల్రెడీ దే అనౌన్స్ దాట్. ఎందుకు అంటే ఐ విల్ టెల్ యూ 3 reasons. మనకు హైడ్రోపోనిక్స్లో పండించే పంట ఎలా ఉంటుంది అంటే సో వాటర్ వచ్చేసి కంప్లీట్గా ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తాం. సో దెర్ ఈస్ నో కంటామినేషన్. సాయిల్ అనేది ఉండదు, దెర్ ఈస్ నో సాయిల్ కంటామినేషన్. ఇట్స్ కంప్లీట్లీ ఎయిర్ లైక్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో చేస్తాం. దెర్ ఈస్ నో ఎయిర్ కైండ్ ఆఫ్ దట్ పొల్యూషన్స్ ఎలాంటివి ఏముండవు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ అ మినిమల్ రిసోర్సెస్ ఏవైతే వాటర్ యూసేజ్ కానీ మినిమల్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫెర్టిగేషన్ ఏదైతే ఇస్తామో దాని మినిమల్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈ ప్రొడ్యూస్ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఎలాంటివి ఏముండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే దట్ ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్లో ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేయడం వల్ల ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ ఏవి యూజ్ చేయం. దట్ ఈస్ ద రీజన్ లైక్ ఇట్స్ హెల్దీ ప్రొడ్యూస్. ఓకే. ఇప్పుడు ఎలా పెస్టిసైడ్స్ లేకుండా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా యూజువల్, దానికి ఎలా హ్యాండిల్ చేస్తారు? కరెక్ట్. అది ఈవెన్ ద ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎలా ఉంటుందంటే పెస్ట్ అనేది రాదు అని అందరూ చెప్తుంటారు. బట్ ద థింగ్ ఈస్ లైక్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లోనే పెస్ట్ అండ్ డిసీజ్ ఎక్కువగా అటాక్ అవుతాయి. ఇఫ్ యూ డజంట్ ఫాలో ది లైక్ మనం ఫాలో కాకపోతే లైక్ ఏదంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ దస్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో కాకపోతే డెఫినెట్లీ పెస్ట్ అండ్ డిసీజ్ వస్తుంది. బట్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు స్కెడ్యూల్ ఈ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగితే మనకు ఒక క్రాప్ సెలెక్షన్ కన్నా ముందే వీ హ్యావ్ టు నోట్ డౌన్, మనం నోట్ చేసుకోవాలి దీస్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ డిసీజెస్. ద పాలియోస్ లో అయినా కానీ హైడ్రోపోనిక్స్ లో అయినా కానీ సో ఇవన్నీ వస్తాయి. సో ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం కానీ లేకపోతే నీమాల్ స్ప్రే చేసుకోవడం వచ్చినా రాకుండా వీ హ్యావ్ టు ఫాలో దట్ ప్రోటోకాల్స్. అక్కడ ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఉండాలి. నీమాల్ వచ్చేసి మార్కెట్ లో 1000 ppm ఉంటుంది, 1500 ppm ఉంటుంది. బట్ ఏది ఎగ్జాక్ట్ గా వాడుతున్నామనే తెలియాలి మనకు వచ్చేసి. వీ కెన్ గో ఫర్ 10,000 ppm. దాని కాస్ట్ ఎక్కువగా
ఉంటుంది. ఏ ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ కూడా దానిలో మార్జిన్ తక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చేసి 1000 or 1500కి ఇస్తాడు. బట్ విచ్ వన్ ఈజ్ లైక్ యాక్టివ్ గా వర్క్ చేస్తుందంటే 10,000 ppm. చాలా వరకు తెలియదు అది వచ్చేసి. అసలు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలండి వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్? వర్టికల్ నేర్చుకోవాలంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే లైక్ యాజ్ అ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు మన దగ్గర. డొమైన్స్ లో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ లేకపోవడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ మేము ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు లైక్ యాజ్ ఏ సమ్ అదర్ కంట్రీస్ ఏవైతే వెబినార్స్ కండక్ట్ చేయడం మేము పార్టిసిపేట్ చేయడం, అక్కడ నుంచి లర్న్ తీసుకోవడం వచ్చేసి అక్కడ నుంచి ప్రాక్టీసెస్ ఇవన్నీ మేము తీసుకున్నాం. బట్ ఇక్కడ మేము ట్రైన్ చేసింది చాలా వరకు మేము ట్రైన్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ లైక్ యాజ్ మేము ఈ హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ కానీ వర్టికల్ ఫార్మింగ్ కానీ అప్రాక్సిమేట్లీ టిల్ సో ఫార్ లైక్ యాజ్ 25,000 పీపుల్ని మేము ట్రైన్ చేసాం యాజ్ అ స్టూడెంట్స్ ఆర్ లైక్ యాజ్ అ టెకీ, లైక్ డిఫరెంట్ హెల్త్ కేర్ సెక్టర్స్ కానీ చాలా మంది మా దగ్గర అసోసియేట్ అయి ఉన్నారు. సో థింగ్ ఈ సబ్జెక్ట్ ఎలా అంటే ఐ కెన్ సే దట్ లైక్ వాళ్ళు ప్యాషనేట్గా ఉండాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే వీ కెన్ టీచ్ మోర్. మా దగ్గర ఇంకోటి చెప్పాలంటే వర్టికల్ గ్రీన్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే వీఆర్ ఇండియాస్ ఫస్ట్ R&D సెంటర్, దట్ మీన్స్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. ఎవరికైతే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ లేదో వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దే కెన్ కమ్ అండ్ లర్న్, మా ప్లేస్ లో వచ్చి నేర్చుకోవచ్చు. ఫ్రమ్ ద సీడ్ టు హార్వెస్ట్ వరకు అన్ని నేర్చుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి వాళ్ళే సీడ్ చేస్తారు, స్ప్రౌటింగ్ చేస్తారు, లైక్ యాజ్ ఎ సాప్లింగ్ చేసుకుంటారు, ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటారు, మానిటరింగ్ చేస్తారు, దెన్ ఫైనల్లీ హార్వెస్టింగ్ చేస్తారు. అదే ప్రొడ్యూస్ ని మార్కెట్ కి ఎక్కడ పంపించాలో కూడా మేమే చెప్తాం. అంటే మేము ఆల్రెడీ డీలింగ్ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క వెండర్స్ తోని, సో వాళ్ళకి ఆ ప్రాక్టీస్ అవుతుంది వచ్చేసి. ఎవ్రీడే దే కెన్ లర్న్ న్యూ ఛాలెంజెస్. ఓకే, యూజువల్ గా ఎంత టైం పడుతుంది మొత్తం నేర్చుకోవడానికి? ఎన్ని రోజులు, నెలలు? అగ్రికల్చర్ అనేది ఐ కాంట్ సే దట్ ఇస్ అ లిమిటెడ్ సబ్జెక్ట్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. అట్లీస్ట్ దే కెన్ హ్యావ్ సమ్ ఐడియా. ఒక 1 month 2 months మా దగ్గర స్పెండ్ చేయగలిగితే లైక్ యాజ్ మేము టైం డ్యూరేషన్ వల్ల 2 days డ్యూరేషన్ ఉంటుంది మా దగ్గర. ఒక వీకెండ్ అగ్రి అన్నట్టు పెట్టుకుంటాం మేము వచ్చేసి. ఆ 2 days మేము స్పెండ్ చేయగలుగుతాం, కానీ ఎక్కువ స్పెండ్ చేయలేం. మేము కూడా ఉండి మా టీం కూడా వాళ్ళతోనే ఉండాలంటే దట్ ఈస్ ద రీజన్ మా దగ్గర అటెండ్ అయిన వాళ్ళు దే కెన్ కమ్ ఫర్ మా లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి వస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత కూడా వచ్చి నేర్చుకొని వెళ్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సేమ్ వాట్ ఎవర్ ద అప్పుడు ఇనిషియల్ పేమెంట్ చేసింది దాంతోపాటు 1 month కానీ 2 months వచ్చి నేర్చుకొని విజిటింగ్ చేసుకొని క్రాప్ ఎలా ఉందని చూసుకొని వెళ్ళిపోతారు వచ్చేసి. ఓకే, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే డోంట్ వాంట్ టు డూ సాఫ్ట్వేర్ జాబ్, దే వాంట్ టు గెట్ ఇన్ టు ఫార్మింగ్. సో వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వర్టికల్ ఫార్మింగ్? లేదండి, ఇది అంటే చాలా వరకు అందరికి ఏంటంటే మేబీ స్ట్రెస్ వల్లనో దేని వల్లనో దే వాంటెడ్ టు స్విచ్ ఇన్ టు సమ్ అదర్ జాబ్స్. కానీ ఇక్కడ వచ్చే వరకు దీనిలో కూడా చాలా ప్యాషనేట్ గా ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ టైం అండ్ కమిట్మెంట్ ఇవ్వగలగాలి మనం వచ్చేసి. లేదు వీ హ్యావ్ ఎ లైక్ ఫినాన్షియల్లీ వీఆర్ స్ట్రాంగ్, వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ద ప్రాజెక్ట్ ఇన్ అగ్రికల్చర్ అంటే ఇట్స్ నాట్ వర్కౌట్ కాదు. అంటే ఎవరో పైన మనం డిపెండ్ అయ్యి మనం చేయగలిగితే అంటే మనకు ఆ ప్యాషన్ కానీ లేకపోతే ఆ టైం అండ్ కమిట్మెంట్ మనం ఇవ్వగలిగితే ప్లాన్స్ తోని. ఎందుకంటే ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్ అనేది లైక్ కంప్లీట్లీ లైక్ వీ హ్యావ్ టు టేక్ కేర్. సాయిల్ ఫార్మింగ్ కాదు. సాయిల్ ఫార్మింగ్ లో జస్ట్ ఐ విల్ గివ్ యూ సంథింగ్ లైక్ ఒక విత్తనం ఎక్కడో సాయిల్లో వేస్తేనంటే అప్రాక్సిమేట్లీ దాన్ని వాటర్ ఇస్తానంటే అప్రాక్సిమేట్లీ మదర్ ఎర్త్ అనేది టేకెన్ కేర్ ఆల్మోస్ట్ 70% చూసుకుంటుంది. బట్ నాట్ లైక్ దిస్ ఇయర్. మనమే చూసుకోవాలి. ఎవ్రీథింగ్ వీ హావ్ టు టేకెన్ కేర్ ఫ్రమ్ ది ఇనిషియల్ స్టేజ్ లైక్ సీడింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కంప్లీట్లీ మనం మానిటరింగ్ ఉండాలి. అప్పుడే వీ కెన్ సర్వైవ్ అవుతాం, లైక్ యాజ్ సక్సెస్ అవుతాం ఇక్కడ వచ్చేసి. అలా ఉంటే వీ కెన్ వెల్కమ్ ఇట్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ మీరు ఫ్రస్ట్రేట్ అయితే కనుక ఫార్మింగ్ లోకి వెళ్ళొద్దు. చాలా మంది ఫార్మింగ్ లోకి వెళ్ళి బర్న్ చేస్తున్నారు, డబ్బులు బర్న్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది డైరీ ఫార్మింగ్ లోకి వెళ్తున్నారు అండ్ దాంట్లో ఏంటంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. సో ఈవెన్ వార్ రిలేటెడ్ కూడా నేను తీసుకొస్తాను ఎవరినైనా. బట్ బీ కేర్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు క్విట్ జాబ్ దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఫార్మింగ్ లోకి రావడం అనేది ప్యాషన్తో ఉండే సబ్జెక్ట్. ఓకే, మీకు ప్యాషన్ లేకపోతే ఎంటర్ అవ్వడం చాలా చాలా డిఫికల్ట్. అఫ్ కోర్స్ ఎంటర్ అవ్వడం ఈజీనే, బట్ సక్సెస్ అవ్వడం కష్టం. యా, రెండోది ఇప్పుడు ఇది ఆల్రెడీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డూ వీ హ్యావ్ మనకి ఏదైనా ఒక సిస్టమ్ ఉందా మొత్తం మానిటర్ ఎవ్రీడే చెక్ చేసుకోవడానికి? ఏదైనా ఆటోమేటెడ్ ఫోన్ లో యాప్ టైప్ లో? అది మేము ఆల్రెడీ అంటే డిజైన్ మా దగ్గర సాఫ్ట్వేర్ డిజైన్ ఉంది మా దగ్గర వచ్చేసి. మా దగ్గర ఉన్న ఫార్మర్స్ అందరికి మేము అందుబాటులో ఉంది. ఎంతవరకు ఆటోమేషన్ తీసుకొస్తే అంతవరకు మన కాస్ట్ బేస్ పెరుగుతుంది వచ్చేసి. చిన్న చిన్న ఫార్మర్స్ కి లైక్ ఆటోమేషన్ థింగ్స్ అవసరం లేదు. వన్స్ మనం మాన్యువల్ గా ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేషన్ ఇస్ వెరీ ఈజీ. మనం ఆటోమేషన్ టెక్నాలజీ మనం బయటికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ చేయగలిగితే లైక్ సమ్ అదర్ కంపెనీస్ ఇప్పటికీ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోగలుగుతాం. కానీ అది కాకుండా వన్స్ లైక్ మాన్యువల్లీ రోజు మనకు కొన్ని థింగ్స్ ఉంటాయి, డైలీ అబ్జర్వేషన్స్ కానీ డైలీ మానిటరింగ్ థింగ్స్ ఉంటాయి హైడ్రోపోనిక్స్ లో. పిహెచ్ కానీ ఈసీ కానీ టెంపరేచర్
అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ, పాలియోస్ వచ్చేసి టెంపరేచర్ ఎలా ఉంది, ఇవన్నీ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకేంటంటే ఒక హౌస్ లో ఒక ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో గ్రో చేస్తున్నాం. మనకు బయట టెంపరేచర్ కి ఓపెన్ ఫీల్డ్ కల్టివేషన్ కి లైక్ యాజ్ ఇన్ హౌస్ లైక్ ఈ టెంపరేచర్ కి ప్లాంట్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. దానికి తగ్గట్టు మనకు టెంపరేచర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. టెంపరేచర్ మీద సంబంధం లేకుండా పాలిహౌసెస్ లో వాట్ ఈస్ RH, రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. దాని రిలేటివ్ హ్యూమిడిటీ ప్రాపర్ గా ఉండగలిగితే సో ప్లాంట్ కెన్ బి హ్యాపీలీ గ్రో. అలా దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. మనకు అది తెలియాలి హౌ టు మేనేజ్ ద RH అనేది. అదే ఫ్యాన్స్ చేయడం, ఆఫ్ చేయడం, ఫ్రాగర్స్ ఎప్పుడు ఆన్ చేయడం, ఇవన్నీ దెర్ ఇస్ అ సబ్జెక్ట్ లైక్ యాజ్ గ్రీన్ హౌస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనమాట. అది చేయగలిగితే ఎట్ ఎనీ సీజన్ లైక్ మనకు ఎంత చలిగా ఉన్నా లైక్ ఇన్ ద సెన్స్ మీన్స్ డిగ్రీస్ లైక్ యాజ్ తగ్గిపోతున్నా కానీ పెరుగుతున్నా కానీ అవుటర్ టెంపరేచర్ 50-60 దాటినా కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అంటే లైక్ యాజ్ అ ప్లాంట్ ఫిజియాలజీ కానీ గ్రీన్ హౌస్ మేనేజ్మెంట్ తెలిస్తే దెర్ ఇస్ నో ఇష్యూస్. ఇవి తెలుసుకోగలగాలి. కరెక్ట్. ఈవెన్ స్టిమ్ ఫార్మింగ్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, టెంపరేచర్స్ ఇవన్నీ. సో ఇందులో చిన్న ఫార్మర్ అంటే ఎంత ఉంటే చిన్న ఫార్మర్, ఎంత ఉంటే పెద్ద ఫార్మర్? చిన్న ఫార్మర్ పెద్ద ఫార్మర్ అనేది ఐ డోంట్ థింక్ దట్. ఏదైతే గ్రో చేస్తున్నారో, ఏదైతే సెలెక్షన్ ఆఫ్ క్రాప్ చేసుకుంటున్నారో అది ప్రాపర్ గా సస్టైనబుల్ గా చేయగలగాలి. లైక్ మనం ఒకసారి సెటప్ చేసి ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజ్ చేసుకుంటూ కంటిన్యూస్లీ కాన్స్టాంట్ లైక్ సస్టైనబుల్ గా మనం గ్రో చేయగలిగితే, ఇయర్ రౌండ్ ప్రొడ్యూస్ అనేది ఇవ్వగలిగితే ప్రాఫిటబుల్ గా ఉంటారు. లైక్ లిమిటెడ్ స్పేస్ ఏదైనా సరే లైక్ 500 స్క్వేర్ మీటర్స్ కానీ లేకపోతే 1 acre కానీ అప్రాక్సిమేట్లీ 1 acre 4,000 స్క్వేర్ మీటర్స్ దానిలో కానీ ఏదైనా సరే ప్రాక్టీస్ అండ్ లైక్ సస్టైనబిలిటీగా ఉండాలి అంతే. సో ఇప్పుడు ఒక 1 acre లో ఇది సెటప్ చేయాలంటే ఎంత అవుతుంది? 1 acre పాలీహౌస్ లో లైక్ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఐ థింక్ పాలీహౌస్ అనేది ఒక సెపరేట్ సెగ్మెంట్ అండ్ దెన్ వర్టికల్ రిలేటెడ్ ఇది ఇంకొక సెగ్మెంట్ కాబట్టి అసలు పాలీహౌస్ కి ఎంత అవుతుంది, దీనికి ఎంత? యా షూర్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో ఇప్పటికీ జనాలకి ఎట్లా చాలా మందికి తెలియదు పాలీహౌస్. చాలా కన్సల్టింగ్ కంపెనీస్ కూడా దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మిస్లీడింగ్. సో యాజ్ పర్ట్ ఆఫ్ NSB ప్రకారం చూసుకుంటే దెర్ ఇస్ 3 types of polyhouses. One is like natural ventilated polyhouse, one is a fan and pad system, just now I told, and apart from that there is a net house. These 3 categories ఉంటాయి. సో పాలీహౌస్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ లైక్ యాజ్ 850 రూపీస్ నుంచి 1150 రూపీస్ వరకు దేర్ ఇస్ అ రేంజ్ ఉంటుంది, లైక్ 1100 రూపీస్ వరకు. అండ్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ చూసుకుంటే 1400 నుంచి 1800. మీ బేస్డ్ ఆన్ ది NSB ప్రకారం చూసుకుంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇట్ గోస్ లైక్ 1800 to 2000 రూపీస్ ఆల్సో. అండ్ నెట్ హౌస్ కి చూసుకుంటే 450 రూపీస్ నుంచి 650 రూపీస్ కి ఇది కాస్ట్. అంటే బేస్డ్ ఆన్ స్క్వేర్ మీటర్ ప్రైసెస్ అనమాట. అప్రాక్సిమేట్లీ పాలీహౌస్ ఖర్చు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 36 lakhs to 40 lakhs ఖర్చు అవుతుంది వన్ టైం. సో అది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15 to 20 years దాని లాంగ్ టర్మ్ గా ఉంటుంది, దాని యొక్క లైఫ్ ఉంటుంది. అండ్ సేమ్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ బడ్జెట్ వచ్చేసి 56 lakhs వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ 1 acre కి. బట్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ రన్ చేయే మెకానిజం కూడా తెలియాలి. ఏ మెకానిజం తీసుకున్నా, ఎనీ పాలీహౌస్ తీసుకున్నా కూడా దాన్ని రన్ ఎలా ఆపరేట్ చేయాలనేది తెలిసి ఉండాలి. అండ్ లాస్ట్ వన్ ఈస్ లైక్ ఎస్ చీపర్ వెస్ట్ వే లైక్ ఎస్ నెట్ హౌస్. అసలు ఎలాంటి కంట్రోలింగ్ ఉండదు. బట్ ద థింగ్ ఈస్ వీ కెన్ టెంపరేచర్ ని కొంచెం 50% ఆఫ్ చేయగలుగుతాం. ఓకే వీ కెన్ గో ఇట్. స్ప్రింక్లర్స్ యూజ్ చేయగలుగుతాం. అది మన ఈ తెలంగాణ ఆంధ్రాకి ఇట్స్ గుడ్ ఫర్ అస్, నో ప్రాబ్లం. అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువగా పెట్టకుండా హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ లో కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఈ పాలీ హౌసెస్ ఇవన్నిటికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది? మనకు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఏమీ లేదు. లైక్ యాజ్ అ సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఉంది. లైక్ యాజ్ పార్ట్ ఆఫ్ NSB కింద 50% సబ్సిడీ ఉంది. 50%? అంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఇస్తారా? ఇన్వెస్ట్ చేసిన తర్వాత లైక్ వీ కెన్ టేక్ ద ఫ్రమ్ లోన్, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. డైరెక్ట్ మన ప్యాకెట్స్ కి ఇవ్వరు, లైక్ బ్యాంకర్స్ కే ఇస్తారు వచ్చేసి. దెన్ వన్స్ లైక్ అంటే NSB ప్రకారం కొన్ని క్రాప్స్ సజెస్ట్ చేశారు వాళ్ళు. సో ఈ క్రాప్స్ అయితేనే లైక్ as viable crops. లైక్ NSB ప్రకారం చెప్పాలంటే లైక్ as క్యాప్సికమ్, టమోటో అండ్ కుకుంబర్, దీస్ క్రాప్స్ అనేది పాలీహౌసెస్ లో గ్రో చేస్తే దర్ ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు ఇవన్నీ గ్రో చేయగలగాలి. అప్పుడు వరకు వాళ్ళు ఇన్స్పెక్షన్స్ వస్తారు, కపుల్ ఆఫ్ టైమ్స్, 3 times 4 times వస్తారు. అవి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే NSB నుంచి ఫండింగ్ రిలీజ్ అవుతుంది, సబ్సిడీ రిలీజ్ అవుతుంది. దానికి టేక్స్ లైక్ యాజ్ టైం తీసుకుంటుంది, టైం డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైం డ్యూరేషన్ లో వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫండింగ్ వచ్చేసి. అది నిజంగా వస్తుందా? స్టార్టింగ్ లో చెప్తారు, బట్ వన్స్ సెటప్ చేసిన తర్వాత నో ఇట్స్ NSB గైడ్లైన్స్ కాబట్టి తప్పకుండా ఇస్తారు. అటువంటిది ఏం లేదు. ఫండింగ్ ఉంది, ఇప్పటికీ ఉంది, ఇస్తారు రిలీజ్. మన దగ్గర చాలా తక్కువ యూటిలైజేషన్ ఫండింగ్ వచ్చేసి. బట్ నార్థన్ స్టేట్స్ లైక్ చూసుకుంటే లైక్ మహారాష్ట్ర, లేకపోతే పంజాబ్ కానీ హర్యానా, లైక్ దీ స్టేట్స్ లైక్ ఈవెన్ రాజస్థాన్ లో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా
చాలా ఎక్కువగా ఉంది. మన దగ్గర లేదు. లైక్ బై డిఫాల్ట్ మనం చూసుకుంటే మనం తెలంగాణ, ఆంధ్ర అండ్ లైక్ కర్ణాటక ఈ స్టేట్స్లో లేదు, తక్కువగా ఉంది. బట్ నార్థన్ స్టేట్స్లో చాలా ఎక్కువగా ఉంది. యూటిలైజేషన్ కూడా ఇంకా ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. సో ఈ పాలీ హౌసెస్ ఇవి సెట్ చేసిన తర్వాత మామూలుగా మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? ఎగ్జాంపుల్ 20 years దాకా మనకు వస్తుంది. సో ఇయర్లీ మెయింటెనెన్స్ ఇవి చూసుకోవాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఇయర్లీ మెయింటెనెన్స్ అంటే లైక్ ఆపరేషన్ మెకానిజం ఉంటుంది. ఆపరేషన్ మెకానిజం ఎప్పుడైతే హెవీ విండ్స్ వచ్చినప్పుడు మనం కర్టన్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. కర్టన్స్ ఇన్ కేస్ క్లోజ్ చేయకపోతే పాలిహౌస్ కి, సో పైన ఉన్న పాలిఫిలిం మొత్తం ఎగిరిపోతుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ యాజ్ ఏరోడైనమిక్స్ మెకానిజం లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనకు లోపలికి వచ్చిన గాలి వచ్చేసి స్పీడ్ గా వస్తుంది చాలా. అది రొటేటబుల్ అయినప్పుడు పైన వచ్చేసి స్ట్రెచ్ చేస్తుంది కంప్లీట్ గా. సో దానివల్ల డ్యామేజెస్ అవుతున్నాయి. ఆ డ్యామేజెస్ అరికట్టడానికి హౌ టు డూ దిస్ థింగ్స్ ఉంటాయి. మేబీ మెయింటెనెన్స్ వచ్చేసి మాక్సిమం ఒక 30,000 రూపీస్ ఇప్పటివరకు మేము చూస్తున్నాం ఆ ఫార్మర్స్ దగ్గర వచ్చేసి సంవత్సరానికి 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. వన్స్ ఇన్ కేస్ ఆఫ్ లైక్ బై ఛాన్స్ లైక్ బై బ్యాడ్ లక్ తో వచ్చేసి ఏదైనా హెవీ విండ్ వచ్చేసి ఇన్ కేస్ ఫార్మర్ ఏదైనా షట్టర్స్ ఓపెన్ చేసుకొని ఉంటేనంటే పైన కొట్టేస్తుంది. మేబీ దానికి వచ్చేసి మేబీ ఒక 50,000-60,000 రూపీస్ ఆ తీసుకున్న ఆ పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ పాలీ ఫిలిం దగ్గరని మనం ఎరెక్షన్ చేసి మళ్ళీ ఇవ్వగలుగుతాం అంతే. ఇప్పుడు దీనికి ఇన్సూరెన్స్ ఏమైనా ఇస్తారా మామూలుగా? కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా స్టార్ట్ చేసాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ పాలీ హౌస్ సెట్ చేస్తాము అండ్ రన్ చేస్తూ ఉంటాము. అండ్ దీనికి ఒక 1 acre చూసుకుంటే కనుక ఎంత మంది పీపుల్ వర్క్ చేయాలి యూజువల్ గా? అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ లో ఎంత మంది వర్క్ చేయాలి, ఈ పాలీ హౌస్ సెటప్ అండ్ వర్టికల్ ఫార్మింగ్ లో అయితే ఎంత మంది చేయాలి? వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత లైక్ కంప్లీట్ గా పాలీ హౌస్ అండ్ ఈ క్రాప్స్ మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత ఒక 1 family is enough taking care of that farming. Taking care of the family and ఒక wife and husband is enough. సో హార్వెస్టింగ్ టైంలో వీ నీడ్ మోర్ హ్యాండ్స్. హార్వెస్టింగ్ చేస్తున్న టైంలోనే ఇంకొక 2 hands కలపాలి తప్పిస్తే కానీ చాలా తక్కువ లేబర్ వచ్చేసి. థింగ్ ఈజ్ ఇక్కడ వచ్చేసి స్కిల్డ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్, స్కిల్డ్ పీపుల్ ఈజ్ రిక్వైర్డ్. మనకు ట్రెడిషనల్ ఫార్మింగ్ కి చూసుకుంటే ఈ హైడ్రోపోనిక్స్ కానీ లేకపోతే వర్టికల్ ఫార్మింగ్ చూసుకుంటే స్కిల్డ్ పీపుల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లైక్ పిహెచ్ కానీ ఈసీ కానీ టెంపరేచర్ ఐ టోల్డ్ యు రైట్. ఇవన్నీ మనకు రోజు మానిటరింగ్ చేయవలసిన విధానాలు ఇవి ఉంటేనే ప్లాంట్ గ్రోత్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అండ్ ప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ లో లెట్స్ అస్యూమ్ ఎగ్జాంపుల్ కుకుంబర్, దోసకాయ లాంటిది ఏదైనా వేసాం. సో ఒకసారి వేసిన తర్వాత అది క్రాప్ వస్తుంది, దాన్ని ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాం, దాని తర్వాత కట్ చేసేసి మొత్తం తీసేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కదా, అది ఎలా పీరియడ్ ఎలా వస్తుంది? అది వచ్చేసి లైక్ ఇయర్లీ 4 crops మనం గ్రో చేసుకోవచ్చు అండి. కుకుంబర్ తీసుకుంటే ఇయర్లీ 4 crops. సో అది ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకు హైడ్రోపోనిక్స్ లో గ్రో చేసుకునేటప్పుడు గ్రో బ్యాగ్స్ లో మెకానిజం లో గ్రో చేసుకుంటాం విత్ హెల్ప్ ఆఫ్ కోకోపీట్. సో ఎవ్రీ క్రాప్ వచ్చేసి లైక్ ప్రతి ఈచ్ ప్లాంట్ కి మేము కన్సిడర్ చేసుకునేది ఏంటంటే అప్రాక్సిమేట్లీ 3.5 ఆర్ లైక్ 2.5 kgs to 3.5 kgs యావరేజ్ ఒక ప్లాన్ నుంచి కేజీస్ వస్తాయి. అంటే ఇక్కడ మేము పండించింది నేను ఐ కెన్ క్లెయిమ్ వన్ ఆఫ్ ద ఫార్మర్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద బెంగళూరు 4 to 5 kgs వరకు గ్రో చేశారు ఒక ప్లాన్ నుంచి. అదే సినారియో తీసుకొచ్చి ఐ కాంట్ ఇంప్లిమెంట్ ఇన్ ద హైదరాబాద్. అక్కడ ఉన్న పారామీటర్స్ డిఫరెంట్, క్లైమేటిక్ కండిషన్స్ కానీ అప్పుడు అప్లై చేసిన పారామీటర్స్ కానీ డిఫరెంట్, ఇక్కడ హైదరాబాద్ లో అప్లై చేసిన పారామీటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మేబీ తక్కువ రావచ్చు ఇక్కడ ఈల్డింగ్, అక్కడ ఎక్కువ రావచ్చు. నాకు ఆ ఫార్మర్స్ కు చాలా ఎక్కువ వచ్చింది, సేమ్ నేను ఐ వాంటెడ్ టు అప్లై ఇయర్ అంటే ఇట్స్ నాట్ పాసిబిలిటీ. థింగ్ ఇస్ పారామీటర్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే. అండ్ ఐ థింక్ ఆర్ఓ వాటర్ మనం సప్లై చేస్తాం కాబట్టి ఆర్ఓ వాటర్ లో మళ్ళీ ఏమైనా మనం కెమికల్స్ కానీ ఏదైనా స్పెషల్ మిక్చర్స్ ఏమైనా మిక్స్ చేయాలా? ఆర్ఓ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే లైక్ మనకు కావాల్సిన మినరల్స్ అన్ని ప్లాంట్ కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. దెర్ ఇస్ 13 ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో మనం ప్రాపర్ గా ఇవ్వగలగాలి. ఆల్రెడీ వాటర్ లో ఏంటంటే ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. సో ఆర్ఓ ఎందుకు యూజ్ చేస్తామంటే దాని ఎక్సెస్ ఏవైతే మినరల్స్ ఉంటాయో దాన్ని రిమూవ్ చేసేసి ప్లెయిన్ వాటర్ ని మనం తీసుకుంటాం. రా వాటర్ లైక్ ప్లెయిన్ వాటర్ తీసుకొని ఆ ప్లెయిన్ వాటర్ లో ఆ మొక్కకు కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీఆర్ యాడింగ్ దాట్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఫెర్టిగేషన్. ఫెర్టిలైజర్స్ మాత్రమే యాడ్ చేస్తాం. ఆ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ ప్రిపరేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద క్రాప్ వైజ్ గా. ఇంతకుముందు అనుకున్నాం కుకుంబర్ కి ఒక ఫెర్టిగేషన్ ఇవ్వాలి అండ్ లేకపోతే క్యాప్సికమ్ తీసుకుంటే బెల్ పేపర్స్ తీసుకుంటే దానికి ఒక డిజైన్ ఫార్ములా ఇంపార్టెంట్ అండ్ బేస్డ్ ప్రతి ఒక్క ప్లాంట్ కి దాని యొక్క అప్టేకింగ్ ఆఫ్ ది న్యూట్రియంట్ ఇస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వెజిటేటివ్ గ్రోత్ లో ఒక రకమైన ఎలిమెంట్స్ కావాలి అండ్ ఫ్రూటింగ్ స్టేజ్ లో ఒక రకమైన ఎలిమెంట్స్ కావాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు డిజైన్ ఇట్. వెరీ కేర్ఫుల్ గా చేయాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. న్యూట్రిషన్ కాన్సెప్ట్ ఇస్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. మా వరకు చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కానీ వీఆర్ సెల్లింగ్ ద ఫార్ములాస్ కరెంట్లీ. మేము చాలా వరకు ఈవెన్ దో నాట్ ఓన్లీ ఇస్ ఇండియా
ఈవెన్ సింగపూర్ అండ్ మలేషియా అండ్ సమ్ కైండ్ ఆఫ్ దుబాయ్ లాంటి కంట్రీస్కి ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మేము సెల్ చేస్తాం ఆ ఫార్ములాస్ని. అంటే డైరెక్ట్లీ మేము ఫార్ములా సెల్ చేస్తాం, వాట్ ఎవర్ ద క్రాప్స్ ఉందో మేము సూటబుల్ చెప్తాం, గివ్ ద గైడ్లైన్స్, ప్రోటోకాల్స్ అన్నీ ఇస్తాం మేము వచ్చేసి. ఓకే. సో అంటే నేను అనుకుంటుంది ఏంటంటే మీరు ఎవరైనా ఫార్మర్ వచ్చి సెట్ చేస్తానంటే ఒక 1 acreలో స్టార్ట్ టు ఎండ్ మీరు కేర్ తీసుకుంటారు. దాని తర్వాత ఈవెన్ మార్కెటింగ్ ఐ డోంట్ నో, అది మీరు చెప్పాలి. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి? సో టోటల్ ఒక పర్సన్ వచ్చి ఇఫ్ యూ హ్యావ్ సమ్ 50 lakhs ఆయన వచ్చి మొత్తం సెటప్ చేసి మొత్తం మీరు చేయగలరా? ఎస్ అండి, వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్. ఓకే. సో వన్స్ ఫార్మర్ మా దగ్గరికి వచ్చి కొలాబరేషన్ అవుతానంటే ఫ్రమ్ ద ఫౌండేషన్స్ టు టిల్ క్రాప్ గ్రో అయ్యి మార్కెట్కి వెళ్ళేంత వరకు మా టీం చూసుకుంటుంది. ఓకే. లైక్ కంప్లీట్ గా ఫాలియోస్ ఫౌండేషన్స్ తో పాటు ఫాలియోస్ కన్స్ట్రక్షన్ తర్వాత లోపల ఇంటర్నల్ సెటప్ తో పాటు లైక్ ప్లాంట్స్ కూడా మేమే గ్రో చేస్తాం. లైక్ సీడ్లింగ్ కానీ మేమే మెకానిజం పెడతాం. తర్వాత గ్రో అయ్యేంత వరకు 1 crop అట్లీస్ట్ మేము సపోర్ట్ చేస్తాం. ఆ టైంలో ఆ డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ లో పాలియోస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటి నుంచి లైక్ యాజ్ అ క్రాప్ ప్రొడక్షన్ చేస్తున్న టైంలో కూడా మేము ఫార్మర్ని ఎవరైతే అక్కడ మాకు ఎంగేజ్ అవుతున్న పర్సన్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. లైక్ ఎవ్రీడే మా టీం ఉంటుందో ఆ టీం వచ్చేసి లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈస్ ద పారామీటర్, ప్రతి ఒక్క దాని గురించి పారామీటర్ గురించి లైక్ ప్రతి ఒక్క వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫార్మర్ కెన్ అట్లీస్ట్ ఒక 50% సబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు వచ్చేసి లేటర్గా అగ్రోనమిస్ట్ మీద డిపెండ్ కాడు. లైక్ 1 acre ఫార్మర్కి అగ్రోనమిస్ట్ని అడాప్ట్ చేసుకొని లేకపోతే హైర్ చేసుకోవాలంటే చాలా కష్టం. లైక్ ఎవ్రీ మంత్ వచ్చేసి 20,000 to 25,000 ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మా టీం వచ్చేసి ఇన్వాల్వ్ అవుతుంది. ఎవ్రీడే సంథింగ్ ఈస్ గోస్ రాంగ్ విత్ దమ్, ఏదైనా క్లాంప్ అయినా కూడా వాళ్ళు వాట్సాప్లో ఆన్ కాల్ సపోర్ట్ ఉంటుంది మాకు వచ్చేసి. దే కెన్ కనెక్ట్ అండ్ మేము రెమెడీస్ చెప్తాం మేము వచ్చేసి. ఓకే. సో యూజువల్గా 1 acre మీద ఎంత సంపాదించవచ్చు? లైక్ సంపాదించడం అనేది ఫైనల్గా మనకు ఇంత సెటప్ చేసి ఎర్నింగ్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఏంటంటే ఒక క్రాప్ పైన ఫర్ సపోజ్ చూసుకుంటేనంటే మేము ROI లాగా మేము మాట్లాడతాం వచ్చేసి ఒక 1 setup కంప్లీట్గా వేసుకొని కుకుమర్ క్రాపింగ్ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ 65 lakhs స్పెండ్ చేస్తే లైక్ మనం పెట్టిన ఖర్చుకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అప్రాక్సిమేట్లీ 2 yearsలో వీ కెన్ గెట్ ఇట్. 2 yearsలో బ్రేక్ ఈవెన్ వస్తుంది మనకు వచ్చేసి. మంచి ఏంటంటే మన ప్రాక్టీసెస్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. అంతే మనకు మార్కెట్ అనేది ప్రాపర్గా ఉండగలిగి మనం ఇవ్వగలిగితే ఇట్స్ అ గుడ్ డిమాండ్ ఉంటుంది, ఈజ్ అ ప్రాఫిటబుల్గా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క ఫార్మ్. దట్స్ వాట్ నేను ఫస్ట్ ఇనిషియల్ చెప్పాను వచ్చేసి మార్కెటింగ్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. మనకు అది లింకేజ్ ఉన్నది వాళ్ళ పర్సన్స్ తో తీసుకొని బైబ్యాక్ కూడా ఐ కాన్ సే దట్ డైరెక్ట్లీ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ టీమ్, గుడ్ వెండర్స్ ఉన్నారు మనకు వచ్చేసి. రత్నదీప్ కానీ ఇలాంటి మంచి మంచి స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర మనం కనెక్ట్ అవ్వగలుగుతానంటే దే కెన్ కమ్ అండ్ పిక్ అస్. సో మార్కెటింగ్ అనేది మీరు సపోర్ట్ ఇస్తారా లేదంటే వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తున్నాం? కరెంట్లీ వచ్చేసి మేమే సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. సో 60 lakhs విత్ ఇన్ 2 years చేయాలంటే ఇట్స్ ఈజీ. బట్ ల్యాండ్ ఉండాలి ప్లస్ సేమ్ థింగ్ ఇస్ టైమ్ అండ్ కమిట్మెంట్ ఈస్ మచ్ ఇంపార్టెంట్. మనం పెట్టేది చాలా మంది వచ్చేసి ఇంత డిమాండ్ వస్తుంది, ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, కానీ ఎంతవరకు పార్టిసిపేషన్ ఉంది అనేది ఇంపార్టెంట్ వచ్చేసి. అంటే ఎందుకంటే 50-60 lakhs అంటే ఈ రోజుల్లో అందరి దగ్గర ఉన్నాయి. అదే చెప్పాను ఇంతకు ముందు. ఒక బెంగళూరు ఫార్మర్ వచ్చేసి లైక్ యాజ్ అరౌండ్ లైక్ 60 tons తీసాడు ఒక డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ లో. అదే 60 tons తీసుకొని ఐ కాంట్ పుట్ ఎ హెడ్డింగ్ విత్ దాట్. సో అదే దాన్ని తీసుకొచ్చి అందరికి నేను చూపెట్టలేను. బట్ మన దగ్గర ఉన్న పారామీటర్స్ డిఫరెంట్, అక్కడ ఉన్న పారామీటర్స్ డిఫరెంట్. ఆ టైంలో ఆ డ్యూరేషన్ లో వెదర్ కానీ లైక్ యాజ్ కంప్లీట్ గా పారామీటర్స్ ఇన్వాల్వ్ అయ్యడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే తీసుకొచ్చి ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయలేము వచ్చేసి. కరెక్ట్. అండ్ నెక్స్ట్ కరెంట్ బిల్స్ ఇవి వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్యాన్స్ అవి రన్ అవుతున్నాయి, స్ప్రింక్లర్స్ రన్ అవుతున్నాయి, లైటింగ్ ఉండాలి, వీటన్నిటికి అప్రాక్సిమేట్ 1 acre కి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? అండ్ ఈవెన్ దాని మీద కూడా గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తుందా? ఆసప్నో లేదంటే ఏంటంటే లైక్ గవర్నమెంట్ ప్రకారం ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కరెంటే ఉంటుంది. పాలియోజెస్కి వచ్చేసి అలాగే తీసుకుంటున్నాము. థింగ్ ఈజ్ లైక్ ఇన్ కేస్ కమర్షియలైజ్డ్గా వెళ్తేనంటే ఇన్ కేస్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ ఇలాంటివి తీసుకుంటేనంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ కమర్షియలైజ్డ్. ఎందుకంటే దాని పవర్ యూటిలైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్లో వచ్చేసి. నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ రన్ కావాలి, మోటార్స్ రన్ కావాలి, హై కెపాసిటీ మోటార్స్ ఉంటాయి అన్ని. సో అక్కడ వచ్చేసి ఇట్ విల్ కమ్స్ ఇన్ టు ద కమర్షియల్ 10 rupees per unit అవుతుంది. అక్కడ ఆపరేషనల్ కాస్టే పెరిగిపోతుంది అక్కడ వచ్చేసి. ఈ న్యాచురల్ వెంటిలేటర్ పాలియోస్లో ఏంటంటే మనకు మోటార్స్ చాలా తక్కువ, 3 HP ఈజ్ ఎనఫ్. రీసర్క్యులేషన్ ఫ్యాన్స్ చూసుకుంటే కూడా చాలా తక్కువ ఆపరేషన్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫాగర్స్ అన్నారు కదా, ఫాగర్స్కి వచ్చేసి 2 HP మోటార్స్ ఎనఫ్ ఆర్ 3 HP మోటార్స్ ఎనఫ్. సో సింగిల్ ఫేజ్ లో కూడా రన్ అవుతాయి. బట్ ఎనీ హౌ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద 3 phase కరెంట్ ఇస్తున్నా కూడా ఇట్స్ గుడ్. దర్ ఇస్ అంతగానం ఏమి ఉండదు వచ్చేసి. ఓకే. సో మేనేజ్ చేసేయచ్చు అంటారు. ఓకే, గుడ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు నేను మేజర్లీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా వచ్చి జస్ట్ మనీ ఉంది ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా,
బట్ మీరు ఎవరినైనా ఫార్మర్ చూసి సెట్ చేయండి అంటే ఆ టైప్లో మీ దగ్గర ఏమన్నా సోర్సెస్ ఉన్నాయా? యా వీ కెన్ హ్యావ్ దట్. అంటే ల్యాండ్తో సహా అంటున్నారా మీరు వచ్చేసి? ల్యాండ్తో సహా. ల్యాండ్ అండ్ గ్రోయింగ్ అనేది ఆ ఫార్మర్ చూసుకోవాలి, జస్ట్ మనీ మాత్రం ఇన్వెస్ట్ చేయగలరు. యా మా దగ్గర మేము ఇప్పుడు రీసెంట్లీగా ఒక ఫార్మర్కి మేము ఈజ్ స్టేయింగ్ ఇన్ యుఎస్, వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. ఈజ్ హ్యావ్ ఓన్ ల్యాండ్ ఇన్ ద నియర్ బై శ్రీశైలం హైవే. మేము ఆ ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటాం, వాళ్ళ ల్యాండ్ అది వచ్చేసి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మేమే డెవలప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ గా మేమే గ్రో చేస్తాము, మార్కెట్ కి మేమే సప్లై చేస్తాం. వచ్చిన అమౌంట్ లో దే ఆర్ టేకింగ్ అరౌండ్ లైక్ యాజ్ సమ్ అమౌంట్, సమ్ షేర్ మేము తీసుకుంటున్నాం, పర్సంటేజ్ లాగా మేము తీసుకుంటున్నాం వచ్చేసి. సో డెవలప్ చేసి ఇస్తున్నాం. ఈ వాంటెడ్ టు బ్యాక్ టు ఇండియా. సో విత్ ఇన్ ద డ్యూరేషన్ లో అతనికి ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నట్లు అది మేము చేస్తాం. అది ఆ ప్రాసెస్ మేము సపోర్ట్ చేస్తాం. అండ్ నేను అయితే అంతకుముందు యాక్చువల్గా వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్ మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. మేము ఒక $1 million దాకా ఇన్వెస్ట్ చేస్తాం, అంటే 8 to 9 crore, ఐ థింక్ అప్రాక్సిమేట్ 10 crore దాకా ఇన్వెస్ట్ చేస్తాం. సో అది చేసే ముందు నేను ఉద్యానవన శాఖ మన హైదరాబాద్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేశాను. సో పాలీ హౌసెస్ ఇవన్నీ డిఫరెంట్ పెట్టారు. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు అసలు ఏంటో తెలుసుకోవాలి కదా. అది వచ్చేటప్పుడు నాసిక్ లో ఉండేది, అందుకని నేను ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసాం అసలు ఎలా గ్రో అవుతుంది, అసలు రియల్ అయినా వర్టికల్ ఫార్మింగ్ రియలా కాదా. సో అప్పుడు అది అర్థమైంది, మంచి మెథడ్ అనేది అర్థమైంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇవి ఉంటాయి కదా, పైప్స్ ఉంటాయి కదా, పైప్స్ ని కట్ చేసి దాన్ని సెట్ చేసి ఆ టైప్ లో చేస్తున్నారు. సో అలాగే ఉంటుందా, లేదంటే దీనికి ఏమైనా డిఫరెంట్ లైక్ వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్ డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు? వర్టికల్ ఫార్మింగ్ కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అనేది ఉండాలండి. కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది వర్టికల్ ఫార్మింగ్ వచ్చేసి. బేస్డ్ ఆన్ ద క్రాప్ ని బట్టి, బేస్డ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏది యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి అక్కడే సమ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కా కావాలి దానికి వచ్చేసి. ఓకే. అండ్ కోకోపీట్ ఇది ఉంటుంది కదా, అవునండి, ఆ రిలేటెడ్ కాస్ట్ పెరిగిపోతుందని ఒకటి విన్నాను. ఇది వరకు చాలా తక్కువ రేట్కి వచ్చింది, ఇప్పుడు రాను డిమాండ్ పెరిగి. అది ఎందుకు అంటే కోకోపీట్ ఎందుకు అంటే మనకు మార్కెట్ లో లోకల్ లో దొరికే కోకోపీట్ కి లైక్ హైడ్రోపోనిక్స్ లో యూజ్ చేసే కోకోపీట్ కి ఎందుకంటే లైక్ మార్కెట్ బయట మేము తీసుకొచ్చి స్టెరిలైజ్డ్ కోకోపీట్ తీసుకొస్తాం. ఎలా అంటే లైక్ కంప్లీట్ గా వాస్ట్ కోకోపీట్ ఉంటుంది. లైక్ ఒక బఫర్ సొల్యూషన్స్ లో యాడ్ చేసి స్టెరిలైజ్ చేసి తీసుకొచ్చిన దాన్ని లైక్ జీరో ఈసీ, లైక్ అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 0.3 ఉండాలి. ఆ ఈసీ ఉన్నది అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా కోకోపీట్ లో ఆ కోకోనట్స్ లో ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సాల్ట్ ని మొత్తం తీసేసేయాలి, ఉన్న సాల్ట్ మొత్తం తీసేసి ఫ్రెష్ లైక్ రా కోకోపీట్ ఇవ్వగలిగితే ఏం మినరల్స్ ఉండవు, సాల్ట్ అనేది ఏమి ఉండదు. సాల్ట్ ఉంటేనంటే ప్లాంట్స్ గ్రో కావు. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే స్టెరిలైజ్డ్ కోకోపీట్ వాడి చేసేసుకొని మార్కెట్ లో ఇస్తుంది. దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. లోకల్ కోకోపీట్ 3 to 4 rupees, 5 rupees ఉంటాయి, అది అప్రాక్సిమేట్లీ 9 to 20, 30 rupees కూడా ఉంది. ఈవెన్ సార్ ప్రాపర్ ఎక్స్పోర్ట్ చేయగలిగితే 40 rupees కూడా పర్ కేజీ ఉంది. ఓకే. అది ఎలా తెలుస్తుంది మనకి ఇది మంచిది అని? అది అంటున్నాను, ఈసీ చెకింగ్ ఉంటుంది మాకు, పిహెచ్ న్యూట్రల్ కానీ ఈసీ చెక్ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ టెస్ట్ ప్రకారం మేము వెళ్తాము. అండ్ చాలా మంది ల్యాబ్ టెస్ట్లు అనేవి చేయించారు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. ఏదైనా మనం చేసే ముందు దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుని దాని తర్వాత స్టార్ట్ చేస్తే బెస్ట్. ఓకేనా, ఫైన్. సో ఈ కోకోపీట్ ఒకటి కాస్ట్ పెరుగుతుంది అనేది ఒకటి, ఇంకొకటి దీనిలో ఇంకా మినరల్స్ ఇవి వాడేది కూడా కాస్ట్ పెరుగుతుంది అనేది రెండోది. నెక్స్ట్ ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి సెటప్ చేయాలి, అండ్ దానికి కూడా మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ అనేది ఉంటుంది, అండ్ అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక 1 acre చూసుకుంటే కనుక ఎన్ని లీటర్ కెపాసిటీ ఉండేది ఇది సెట్ చేయాలి యూజువల్ గా మినరల్ వాటర్? అప్రాక్సిమేట్లీ 1000 to 1500 LPH ఉన్న వారో ప్లాంట్ తీసుకుంటే సరిపోతుంది వచ్చేసి, మన 1 acre ఫార్మింగ్ కి సరిపోతుంది వచ్చేసి. ఓకే, ఫైన్. అండ్ సోలార్ ఏమైనా దీనికి రిక్వైర్మెంట్ ఉంటుందా? సోలార్ ప్యానల్స్ ఈ పాసిబిలిటీ ఉంటే రిమోట్ ప్లేసెస్ లో ఏదైనా పవర్ ఇంటరప్షన్ ఏదైనా ఉంది అనుకుంటే సోలార్ ఈస్ గుడ్. కొంచెం ఏంటంటే కొంచెం బ్యాకప్ గా ఉంటుంది మనకంతే. ఎస్పెషల్లీ బ్యాకప్ ఎప్పుడు అంటే లైక్ యాజ్ ఈ ఎన్ఎఫ్టీ సిస్టమ్ వాడుకుంటూ లీఫీ గ్రీన్స్ గ్రో చేసుకునే టైంలో బ్యాకప్ గా సోలార్ సిస్టమ్ పనికి వస్తుంది. సో అంతకుముందు నేను చెప్పా కదా ఒక వర్టికల్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్ చేసాం మేము. ఈవెన్ దానికి నితిన్ గడ్కరీ గారు కూడా ప్రమోట్ చేశారు. అంటే నేను ఆపేసిన తర్వాత ఈవెన్ ఆయన ప్రమోట్ చేశారు. బట్ లేటర్ ఏమైందంటే దట్స్ అ బిజినెస్ మోడల్ ఫెయిల్యూర్ అయింది. సో బిజినెస్ మోడల్ ఫెయిల్యూర్ అవడం మూలంగా వాళ్ళు మొత్తానికి క్లోజ్ చేస్తారు, ఏఎస్ అగ్రి అని చెప్పి. అది చాలా ఫ్రాడ్ అయింది. అండ్ మా ఇన్వెస్టర్స్ అప్రాక్సిమేట్ 70% వీ కుడ్ ఏబుల్ టు రికవర్, రిమైనింగ్ 30% క్యాపిటల్ లో పోయింది. దే గేవ్ ఎ ప్రామిస్ ఆఫ్ 50% రిటర్న్స్. యాక్చువల్లీ అంటే బిజినెస్ మోడల్ ఇస్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద బిజినెస్ మోడల్, బట్
ఆ లేటర్ వాళ్ళు ఏం చేశారు అంటే మోర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్ స్టార్ట్ చేయడం, క్యాపిటల్ ఇంకా ఎక్కువ తీసుకుని కరెక్ట్ గా బిజినెస్ చేయకపోవడం ఇవన్నీ చేశారు. సో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి ఇంకా? లేదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ స్టాప్డ్. చాలా వరకు నేను కూడా ప్రతి దగ్గర కాన్ఫరెన్స్ లో కానీ వెళ్ళినప్పుడు కూడా నేను అవేర్నెస్ ఇస్తాను, లైక్ మా వాళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటాను. థింగ్ ఈజ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో వర్టికల్ ఫార్మింగ్ ఆర్కిటెక్చర్ బేస్డ్ ఆన్ ద క్రాఫ్ట్ వైజ్ గా డిజైన్ అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది మీరు అన్నట్టు కొన్ని టెక్ కంపెనీస్ కొన్ని వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి టర్మరిక్ ని వర్టికల్ ఫార్మింగ్ లో పెంచాలి అని చాలా కొన్ని వచ్చాయి. టర్మరిక్ బట్ ద థింగ్ ఈస్ వర్టికల్ ఫార్మింగ్ లో మనం చేస్తున్నప్పుడు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎంత సన్లైట్ రావాలి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. ఏదో జస్ట్ చేస్తున్నాము అంటే కాదు, దాని డిజైన్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. దాని రిలేటెడ్ అయితే నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఈవెన్ ఇక్కడ ఉద్యానవన శాఖ, పూణేలో ఫార్మింగ్ ఎగ్జిబిషన్స్ ఇక్కడ నుంచి పూణే వెళ్ళి అక్కడ సెషన్స్ అటెండ్ అయ్యి రావడం. సో ఇక్కడ ఫార్మింగ్ ఎగ్జిబిషన్స్ ఇవి చూసుకుంటే కనుక హైదరాబాద్ లో కూడా ఏమైనా జరుగుతున్నాయా? హైదరాబాద్ లో ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి, హైటెక్స్ లో ఎప్పుడు ఉన్నాయి. హైటెక్స్ లో జరుగుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇవి తెలుసుకోవాలంటే ఎలాగా, జనరల్గా ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది? లైక్ ఇయర్లీ 2 times or 3 times జరుగుతాయి. లేదు అంటే లైక్ వర్టికల్ ఫార్మింగ్ ఎస్పెషల్లీ కావాలి అనుకుంటేనంటే లైక్ గ్లోబల్ వర్టికల్ ఫార్మింగ్ షో దుబాయ్ లో జరుగుతుంది. సో అన్ని కంపెనీస్ వస్తాయి అక్కడికి వచ్చేసి, లాట్ ఆఫ్ స్పీకర్స్. సెప్టెంబర్ లో ఉంటుంది, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లో ఉంటుంది అక్కడ వచ్చేసి. ఈవెన్ దో లైక్ లేదు అనుకుంటే కూడా మన ఇండియాలో కొన్ని కంపెనీస్ లైక్ ఎంకరేజ్ చేస్తున్నాయి, లైక్ ఏదంటే ఒక వెబినార్స్ కానీ లేకపోతే కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తున్నాయి, అలా అటెండ్ అవ్వచ్చు. సో ప్రాపర్ గా నేర్చుకోవాలంటే ఏదైనా వీడియో కోర్స్ లాంటిది ఏదైనా ఉందా యాజ్ ఆఫ్ నౌ? వీడియో కోర్స్ అనేది లెర్న్ ద బేసిక్స్, లెర్న్ థింగ్స్ గూగుల్లో కొట్టవచ్చు, లైక్ యాజ్ థింగ్స్ లైక్ బేసిక్ థింగ్స్ వస్తాయి. కానీ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఇస్ ఇంపార్టెంట్, థియరిటికల్ ఇస్ కాదు. ఇది వచ్చేసి ప్రాక్టికల్ థింగ్స్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. మనం చాలా వరకు మేము చూసే వరకు ఏంటంటే సీడ్లింగ్ లెవెల్లోనే ఫెయిల్యూర్స్ ఉన్నారు మన దగ్గర. సీడ్లింగ్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి వచ్చేసి అంటే ఈచ్ టైప్ ఆఫ్ ద సీడ్ దేర్ హ్యావ్ ఓన్ ఐడెంటిటీ. లైక్ మనం తీసుకొచ్చేసి పాలకు తీసుకుంటే ఎన్ని సీడ్స్ వేస్తాం మనకు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్. అయితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైడ్రోపోనిక్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. మనం ఎన్ఎఫ్టీ సిస్టమ్ లో పెట్టాలి, అది తీసుకొని ఒక చిన్న కప్ తీసుకొని పెట్టాలి, ఎన్ని పాలక్ అనే సీడ్స్ వేయాలి. ఫర్ సపోజ్ తీసుకొని ఒక కుకుంబర్ ఉంది, ఎన్ని సీడ్స్ వేయాలి, 1 type ఆఫ్ సీడ్ వేయాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్. బట్ చాలా తెలిసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం అవన్నీ కాదు. కంపెనీ ఏది అసలు, సీడ్ కంపెనీ ఏది ఫాలో అవ్వాలి, ఏది మంచి జర్మినేషన్ రేషియో ఉంటుంది, 100% జర్మినేషన్ ఉండాలి, క్వాలిటీ సీడ్ ఉండాలి, మనకు నెక్స్ట్ న్యూట్రిషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఉండాలి. అంటే సమ్ అట్లీస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలి. అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత, సమ్ ప్రాక్టీస్ క్రియేట్ అయిన తర్వాత దే కెన్ ఎంటర్ ఇన్ టు దాట్. ఓకే. ఫర్ సపోజ్ ఒక పర్సన్ కి ల్యాండ్ ఉంది, హీస్ రెడీ విత్ 50 to 60 lakhs మనీ ఉంది. ఇప్పుడు మనం వర్టికల్ ఫార్మింగ్ సెటప్ రిలేటెడ్ రెడీ అయ్యాం, ల్యాండ్ రెడీ అయ్యింది, అమౌంట్ కూడా రెడీ అయింది, అండ్ ఎవ్రీథింగ్ రెడీ. సో ఇప్పుడు వన్స్ మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది సీడింగ్ వరకు వెళ్ళడానికి? రీసెంట్ ట్రెండ్స్ లో మేము ఛాలెంజింగ్ గా తీసుకున్నది ఏంటంటే 45 days to 60 days. మేము ఫౌండేషన్స్ నుంచి లైక్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు, లైక్ యాజ్ అ పాలియోస్ కన్స్ట్రక్షన్ చేసి దానిలో ప్లాంటేషన్ చేసే వరకు 45 days to 60 days లో వీఆర్ హ్యాండ్ ఓవరింగ్. బట్ థింగ్ ఇస్ ఇట్ విల్ టేక్స్ టైమ్ డ్యూ టు మేబీ వెదర్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రెయినీ సీజన్ కానీ లేకపోతే అంటే ఈ సీజన్ లో ఎస్పెషల్లీ అంటే లైక్ బ్లైండ్లీగా వేయకూడదు. పాలిఫిలిం షీట్ వేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, కొంచెం లైటింగ్ ఉండాలి, అండ్ ద థింగ్ ఈస్ సన్లైట్ ఎక్కువగా ఉండాలి, టెంపరేచర్ ఉండాలి. ఆ పాలిఫిలిం షీట్ అనేది మచ్ ఇంపార్టెంట్, లేకపోతే స్ట్రెచ్ అవుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ ఒక 90 days తీసుకుంటాం. సో 90 days లో సెట్ చేసేసి వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఫండింగ్ రావడానికి అక్కడ నుంచి ఎన్ని నెలలు పట్టొచ్చు అప్రాక్స్? సబ్సిడీస్ అంటున్నారు. సబ్సిడీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 months ఉంటుంది, పక్కా పడుతుంది, 8 months వస్తుంది. సో దీనిలో మళ్ళీ ఏమన్నా బ్రైబ్ ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా చేయాలా, లేదంటే డైరెక్ట్ వచ్చేస్తున్నాయా? అంటే మీ ప్రాపర్ గా అయితే వస్తున్నాయి, ప్రాపర్ గా అయితే ఇప్పటి వరకు అయితే. ఐ కాంట్ టాక్ అబౌట్ దట్. బట్ ద థింగ్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ ఎన్ఎస్బి వచ్చేసి గైడ్లైన్స్ ప్రకారం మాత్రం ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎన్ఎస్పి గైడ్లైన్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి, అండ్ ఫేర్ గా ఉన్నారు. సో థింగ్ ఈజ్ లైక్ మనం ఏదైతే క్రాప్ ని సెలెక్షన్ చేసుకుంటున్నామో యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్బి, లైక్ ఏవైతే ఫ్రూట్ క్రాప్స్ కానీ లేకపోతే ఫ్లవర్ క్రాప్స్ కానీ లేకపోతే ఈ వెజిటేబుల్ క్రాప్స్ కానీ అవి మనం ప్రాపర్ గా గ్రో చేసి చూపించగలిగితే ఇన్స్పెక్షన్స్ అప్పుడు, సో దే ఆర్ గివింగ్ ద ఫండింగ్, ఈజీగా రిలీజ్ చేస్తున్నారు ఫండింగ్ వచ్చేసి. ఓకే. సో మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? మీరు స్టార్టింగ్ లో ఏది కూడా ఈజీగా రాదు, నేర్చుకోవాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే లైక్ మనకి అంటే అగ్రికల్చర్కి, నేను ఐ విల్ టెల్ యూ ద సినారియోస్.
చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు యాజ్ అ టెక్కీస్ కానీ లేకపోతే అంటే హెల్త్ కేర్ కానీ లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒకటేసారి స్విచ్చింగ్ అవుతుంటాం లైక్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్ స్విచ్చింగ్ కావాలంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ అవర్ హోమ్ ఇట్ సెల్ఫ్. ఇంట్లో నుంచే ఛాలెంజెస్ ఉంటాయి ఎందుకంటే యూ పీపుల్ ఆర్ లైక్ యాజ్ టెక్కీ డ్రివెన్స్ ఆర్ లైక్ యాజ్ హెల్త్ కేర్ సెక్టర్లో ప్రాపర్గా ఉంటా వైట్ కాలర్ లైక్ యాజ్ ప్రాపర్గా ఉండి ఒకటేసారి అగ్రికల్చర్కి వెళ్ళాలంటే సమ్హౌ ఏదో ఉంటుంది అంత సపోర్ట్ చేయరు ఇంట్లో వచ్చేసి. బట్ వీ స్టార్టెడ్ అవర్ కంపెనీస్ లైక్ యాజ్ ఈ అగ్రి స్టార్ట్అప్ చేస్తున్నప్పుడు లైక్ ఇనిషియల్లీ వీ స్ట్రగుల్ విత్ దట్ లైక్ ఫినాన్స్లే అనలేను బట్ ద థింగ్ ఈజ్ లైక్ హౌ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద ప్రాజెక్ట్ లైక్ యాజ్ అ ప్రొడ్యూస్ లెవెల్లో కానీ ఈ ప్రాక్టీసెస్ గ్రో చేయడం కానీ టెక్నాలజీ అడాప్షన్స్లో కానీ వీ టుక్ లాంగర్ టైం. ఎంత ఉన్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అప్రాక్సిమేట్లీ 8 years బ్యాక్ ఎవరు చూసుకున్నా కూడా గ్రోయింగ్ మెకానిజమే లేదు వచ్చేసి మన ఇండియాలో చూసుకుంటే. కంప్లీట్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ చైనా యూఎస్ సమ్ ఏదో ఒక దగ్గర వీడియోస్ ఉండేవి అక్కడ నుంచి తీసుకున్నాం. ఈవెన్ దో ప్రాపర్ మ్యానుఫ్యాక్చర్స్ లేరు మన దగ్గర ఇండియాలో వచ్చేసి. అప్పుడు కరెంట్లీ లైక్ చైనాకి వెళ్ళి తెచ్చుకున్న మెటీరియల్స్ అవన్నీ వచ్చేసి ఏది ఎన్ఎఫ్టీ సిస్టమ్స్ కానీ డచ్ బకెట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ. తర్వాత లేటర్ వీఆర్ డూయింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. మేము వీ హ్యావ్ ఎ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాకు వచ్చేసి ఎన్ఎఫ్టీలో మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇక్కడే ఉంది ఇండియాలో మేము సెటప్ చేసుకున్నాం. సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో ఆ దాన్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ ఇన్స్టిట్యూట్స్లో స్ట్రగుల్ చేసింది కంప్లీట్గా ఏంటంటే అసలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో డొమైన్స్లో కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం మన దగ్గర. ఈవెన్ ఆ టైంలో నేను యూట్యూబ్ రిఫర్ చేస్తే అన్ని సైంటిస్ట్ పండించేది ల్యాబ్స్ లో వచ్చాయి అంతే. నార్మల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంత ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు హైడ్రోపోనిక్స్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్ లేదా ఇలాంటి బట్ ప్రాఫిటబుల్ చాలా ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాఫిటబుల్. థింగ్ ఈజ్ ఒకసారి ఆ అడాప్షన్ చేసుకోగలిగి ప్రాక్టీసెస్ మేజర్ గా మనం డిఫైన్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. నార్మల్ గా సాయిల్ ఫార్మింగ్ వర్సెస్ అగ్రి ఇది వర్టికల్ ఫార్మింగ్ మనం చూసుకుంటే యూజువల్గా వాట్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ ఎందుకంటే రాను ల్యాండ్ అనేది తగ్గిపోతూ వస్తుంది అండ్ కంపల్సరీ ఈ వర్టికల్ ఫార్మింగ్ ఎప్పుడు స్విచ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా ఇంక పెంచుకుంటూ ల్యాండ్ వెంచర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ లైక్ మా దగ్గర మేము మా కంపెనీ వచ్చేసి ఎవ్రీ ఇయర్లీ వీ డూ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేస్తుంది ప్రతి ఒక్క దానిపైన. వీ హ్యావ్ ఎ గుడ్ ఇంటర్న్స్ ఎవరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని కానీ లేకపోతే మా హ్యావ్ ఓన్ టీమ్. సో మీ చుట్టుపక్కల మీరన్న క్వశ్చన్ ప్రకారం హైదరాబాద్ సరౌండింగ్స్ లో అప్ టు లైక్ ఇఫ్ యూ కన్సిడర్ యాజ్ లైక్ ఓఆర్ఆర్ నుంచి 100 kilometers దగ్గర చూసుకుంటే మాక్సిమం ప్లేసెస్ ఆల్మోస్ట్ వానిష్ అయిపోయాయి. సో కొన్ని ప్లేసెస్ లో చూసుకుంటే వరకు మాత్రమే కొన్ని వెజిటేబుల్స్ గ్రో చేసుకోగలుగుతున్నారు లైక్ వెజెస్ లైక్ లీఫీ వెజెస్ గ్రో చేసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ 100 kilometers ఏవి లేదు. సో ఫర్ దట్ సో కంప్లీట్ గా ఏవైతే ఉన్నాయో అన్ని రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయాయి. సో ఈ టైంలో వచ్చేసి వర్టికల్ ఫార్మింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వర్టికల్ ఫార్మింగ్ ఆర్ లైక్ యాజ్ హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ బోత్ ని అడాప్ట్ చేసుకోవాల్సిందే ఎక్కడ వెళ్ళినా కానీ. సో మినిమల్ స్పేస్ లో లేకపోతే అంటే మంచి హై ఈల్డ్ కావాలి అంటే సో హైడ్రోపోనిక్స్ ఇస్ ద ఓన్లీ ద ఆప్షన్. మనకు రియల్ చెప్పాలంటే ఒక సర్టెన్ టైంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. సో దానివల్ల థింగ్స్ ఆర్ వ్యానిష్గా అయిపోయాయి. కొన్ని ఏంటంటే మోర్ యూసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ వాడడం ఎక్కువ అయిపోయింది. దానివల్ల హార్మ్ఫుల్ కెమికల్స్ దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు మనకు చూస్తున్న అర్బనైజేషన్ పాపులేషన్ పెరగడం వల్ల మనకు ఫుడ్ స్కేర్సిటీ చాలా ఉంది. స్టిల్ మనకు ప్రాపర్ గా ప్రొడ్యూస్ అనేది మనకు అందుబాటులో లేదు మనకి ఇప్పటికి కూడా. ఈవెన్ స్టిల్ వీఆర్ డూయింగ్ ద సాయిల్ ఫార్మింగ్ లో చేస్తున్నా కూడా సో ప్రాపర్ ప్రొడ్యూస్ రాలేకపోతుంది. సో దిస్ ఇస్ అన్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ మనం అడాప్ట్ చేసుకోగలిగితేనంటే హైడ్రోపోనిక్స్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అనుకున్నారు కంప్లీట్ గా ఎక్కువ మంది ఈ వర్టికల్ ఆర్ హైడ్రోపోనిక్స్ కి వెళ్ళాలి అంటే? మేబీ ఇంకొక నెక్స్ట్ 5 years లో రావచ్చు మొత్తం. ఐ కాంట్ సే దట్ ఇస్ 100% స్విచ్ కాకపోవచ్చు. బట్ ద థింగ్ ఇస్ ఎవరైతే న్యూ కమర్స్ ఎవరైతే వస్తున్నారో దే ఆర్ అడాప్టింగ్ ద టెక్నాలజీ. ఈ హైడ్రోపోనిక్స్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఇది మామూలుగా అందరూ అనుకుంటారు కదా ఫార్మర్స్ కి ట్యాక్స్ ఏమి ఉండదు. సో ఈ ప్రొడ్యూస్ మీద ఎంత అమ్మినా కానీ దానికి ట్యాక్స్ ఏమి ఉండదు, వైట్ లో మనం చూపించుకోవచ్చు అని. ఈజ్ దట్ ట్రూ? యా. ఎప్పుడైతే ఏంటంటే మనకు ఎలా ఉంటుందంటే దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ బాడీ లైక్ ఫార్మ్ని మొత్తం మనం చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ వీఆర్ సెల్లింగ్ ద ప్రైస్ సెల్లింగ్ ది ప్రొడ్యూస్ డైరెక్ట్లీ మనకు వచ్చేసి ఏవైతే వెండర్స్కి ఇస్తామో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. సేమ్ థింగ్
మన దగ్గర ఆన్లైన్ ఉన్నప్పుడు యూఆర్ పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్. మీ ఫార్మ్ వచ్చేసి అగ్రికల్చర్ లో రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి సో దెన్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంటుంది. సో ఇది ఎల్ఎల్పి చేస్తున్నారా, సోలో ప్రొప్రైటరీ చేస్తున్నారా? సోలో అయినా కానీ ఏదైనా సరే ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్. అంటే దానికి ఏమైనా లిమిట్స్ ఉంటాయి అంటే అప్ టు 1 crore per annum ఇది ఉండాలి? రైట్ నౌ ఇప్పటివరకు ఏం లేదు వచ్చేసి. ఓకే, సో ఫైన్, గుడ్. అండ్ యూజువల్ గా మీరు ఎనీహౌ స్టార్ట్అప్ రన్ చేస్తున్నారు కాబట్టి లైక్ మీ గోల్ ఏంటి స్టార్ట్అప్ రిలేటెడ్, ఈ వర్టికల్ ఫార్మింగ్ గోల్ ఏంటి? ఐపీఓ దాకా తీసుకెళ్దామని అనుకుంటున్నారా లేదంటే వాట్ యూ ట్రైంగ్ టు డూ? యా, ఐపీఓ వరకు వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ ఏంటంటే మా ఇంటెన్షన్ ఆఫ్ ది మై కంపెనీ కోర్ మోడల్ ఏంటంటే లైక్ యాజ్ అట్లీస్ట్ 1000+ ఫార్మర్స్ని అట్లీస్ట్ లైక్ యాజ్ ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేయాలి ప్రాజెక్ట్స్ వచ్చేసి. ఓకే, లైక్ కంప్లీట్గా హైడ్రోపోనిక్స్కి స్విచ్చింగ్ చేయాలి, ప్రాఫిటబుల్గా తీసుకురావాలి ప్రాజెక్ట్స్ వచ్చేసి. లైక్ సీడింగ్ టు లైక్ యాజ్ అ మార్కెట్ చైన్ వరకు లైక్ ద బిజినెస్ మోడల్ని బిల్డ్ చేసి మేము ఫార్మర్స్కి ఇవ్వగలిగితే దిస్ ఇస్ అ సక్సెస్. ఓకే, సో ఎలా ఉండాలి అంటే లైక్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. లైక్ ఒక ఇంట్లో కూర్చొని ఒక పర్సన్ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో మన ప్రొడ్యూస్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో ఈ వాంటెడ్ టు ట్రాక్ హిజ్ ఓన్ ప్రొడ్యూస్, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రొడ్యూస్ అనేది. లైక్ వేర్ ఇట్ ఈస్ సీడింగ్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయింది ఆ సీడ్ వచ్చేసి, దెన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎన్ని డ్యూరేషన్ పట్టింది హార్వెస్ట్ కావడానికి, ఎప్పుడు హార్వెస్ట్ అయింది, దెన్ ఎప్పుడు స్విచ్చింగ్ అయింది లైక్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది, స్టోరేజ్ నుంచి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు లోకల్ మార్కెట్కి వచ్చింది, అప్పుడు ఈవెన్ దో హౌస్కి ఎప్పుడు రీచ్ అయింది. దీస్ కైండ్ ఆఫ్ మెకానిజం బిల్డ్ చేయగలగాలి. as hydroponics is nothing but like as agriculture you can say that is a business model completely. మనం ఇప్పటి వరకు ఒక విధానం అగ్రికల్చర్ చేసాము, ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ జనరేషన్ చేసింది, ఇట్స్ కంప్లీట్లీ బిజినెస్ మోడల్. ఓకే, సీడింగ్ టు రైట్ హార్వెస్ట్ వరకు అండ్ ఇంటికి చేరే వరకు సో కంప్లీట్గా ట్రాక్ చేయగలగాలి. దిస్ సిస్టమ్ నీడ్స్ టు బి డిజైన్. అలా చేయగలిగితే ఇట్స్ కంప్లీట్లీ సక్సెస్. ఓకే, ఫైన్. ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ లో కుకుంబర్ ఇలాంటివి నార్మల్లీ అయితే మనం ఇది కోకోపీట్ పెట్టి పెంచుతాం, అవును, దానికి ఒక 100 రూపాయలు అయింది. బట్ ఇప్పుడు హైడ్రోపోనిక్స్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? యూజువల్లీ 120 or 150. ఆపరేషన్ కాస్ట్ వచ్చేసి హైడ్రోపోనిక్స్ లో కొంచెం పెరుగుతుంది, 130, 140 అవుతుంది, 160 అవుతుంది. థింగ్ ఇస్ ప్రొడ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది కంపేరిటివ్లీ సాయిల్ ఫార్మ్ లో చూసుకుంటే ప్రొడ్యూస్ ఎక్కువగా ఉంటుంది, మినిమల్ రిసోర్సెస్ ఉంటాయి. లేటర్ ఏవైతే ఉంటాయో మనం పెట్టిన పెట్టుబడి తర్వాత ఏవైతే రిసోర్స్ ఆపరేషన్ కాస్ట్ ఉంటుందో చాలా తగ్గుతుంది గోయింగ్ ఫర్, బట్ ఈల్డింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది సాయిల్ తో కంపారిజన్ చేస్తే. అక్కడ వచ్చేసి లాభసాటిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ ప్లాంట్ పర్ ప్లాంట్ కి వచ్చేసి 1.5 kg వస్తే ఇక్కడ 3.5 kg వస్తుంది. దానివల్ల డిఫరెన్సెస్ వస్తుంది అండ్ క్వాలిటీ ఈల్డ్ కూడా ఉంటుంది, ప్రొడ్యూస్ ఈల్డ్ క్వాలిటీగా ఉంటుంది. సో బెస్ట్ గా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇలాంటి అగ్రి రిలేటెడ్ వాటిల్లో అంటే నేను మల్టిపుల్ స్టార్ట్అప్స్ లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీ కంపెనీ ఎలాంటిది ఏదైనా ఈక్విటీ రిలేటెడ్ అంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాజెక్ట్స్, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఆఫ్ ద కంపెనీ. సో ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ జనరల్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇప్పుడు రైట్ నో ఇండియాలో వచ్చేసి ఏవైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయో మాతో పాటు వేరే వాళ్ళు రన్ చేస్తున్నాము, స్టిల్ దే ఆర్ రన్నింగ్ ఓన్. ఇప్పటికైతే ఆ ప్రాసెస్ లోకి రాలేదు వచ్చేసి. హ్యాపీలీ మేము కూడా చెప్పాలంటే చాలా వరకు మా దగ్గర కూడా మంచి ఇన్వెస్టర్స్ వచ్చారు, బట్ స్టిల్ వీఆర్ అవాయిడింగ్ దట్ సినారియోస్. ఇప్పటికి మా కంపెనీస్ వచ్చేసి మేమే వీ హ్యావ్ వర్టికల్ గ్రీన్ ఫార్మ్స్ కంపెనీ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ భార్గవరామ్ అగ్రిటెక్ కంపెనీ. ఈ రెండు కంపెనీస్ మా ఎంటిటీస్, ఓన్ ఎంటిటీస్, వీఆర్ రన్నింగ్ అండర్ ఓన్. Okay, great. Yeah. We are better avoid investors. Yeah. Until unless మనకి హ్యూజ్ గ్రోత్ ఆపర్చునిటీ. యా, మాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. లైక్ వి హావ్ లైక్ చాలా మందికి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, బట్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఫైన్. అంటే యూజువల్ గా ఏంటంటే దీస్ గైస్ కమ్ అండ్ టేక్ సమ్ డెసిషన్స్. ఈవెన్ నా ఇన్వెస్టర్స్ ఉన్నారు, దే గో అండ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఫౌండర్స్ కి ఇరిటేషన్. సో ఈవెన్ నా కంపెనీలో నేను కూడా ఈక్విటీ ఎవరికి ఇవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో పీస్ ఆఫ్ మైండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అంటే ఈ థింగ్స్ లో ఉన్నప్పుడు మేము ఫార్మర్ కి మేము ఏదైతే గోల్ పెట్టుకున్నామో 100% సాటిస్ఫాక్షన్ చేయగలుగుతాం. క్వాలిటీ మేడ్ కానీ లేకపోతే అంటే మనం ఇచ్చే సపోర్ట్ కానీ ఎక్స్టెండ్ గా ఉంటుంది. కొన్నిసార్లు లైక్ 5 times 6 times విజిట్ ఉన్నప్పుడు ఒక 2 times ఎక్కువగా తిరుగుతాం. సో దట్స్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మా దగ్గర ఉన్నప్పుడు. ఎవరైనా ఈ ఫార్మింగ్ లోకి రావాలి అని అంటే మీరు ఇచ్చే ఫైనల్ సజెషన్ ఏంటి? అల్టిమేట్ సజెషన్ అంటే లైక్ ఐ కెన్ టెల్ యూ ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే చాలా మందికి ఐ కెన్ గివ్ యూ ఆల్ ద పీపుల్ లైక్ అండ్ చాలా వరకు పేరెంట్స్ కానీ అందరూ ఏమనుకుంటామంటే మా వాడు వచ్చేసి లైక్ techie or like as a healthcare sector doctor, maybe like as a pharma industry and some other like as banking sector. In the future I can say that is agriculture is one of the major sector. Maximum India lo kaadu world wide ga oka major sector rabotundi. Agriculture is the dramatic changes అయిపోతున్నాయి. ఏంటంటే దీని టెక్నాలజీని కానీ లేకపోతే దీన్ని గ్రో చేసుకునే మెకానిజం కానీ అడాప్ట్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్.
ప్రాక్టీస్ అనే ఇంపార్టెంట్, పేషెన్సీ అండ్ టైం అండ్ లైక్ యాజ్ ఎలా డెలివరబుల్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి. ఓకే ఫైన్. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మా ఆడియన్స్కి మీ సైడ్ నుంచి? ఈ వర్టికల్ ఫార్మింగ్ కానీ లేకపోతే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్కి రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే లైక్ ప్యాషన్ అనేది మచ్ ఇంపార్టెంట్ అండి. లైక్ దీని మీద పూర్తి అవగాహనతో రాగలిగితే లేకపోతే మా దగ్గరికి రాగలిగితే సో వీ కెన్ హెల్ప్ యూ టు సెటప్ ద ఫార్మ్స్ అండ్ లైక్ యాజ్ అప్ టు స్టిల్ లైక్ యాజ్ ఎ హార్వెస్టింగ్తో పాటు లైక్ యాజ్ మార్కెటింగ్ వరకు ఎంగేజ్ చేయగలుగుతాం. సో ఫైనల్గా వచ్చేది అంటే ప్యాషనెట్ పీపుల్ రాండి, సో వెల్కమ్ ఇట్ అంతే. దట్స్ గ్రేట్ మెసేజ్. సో ప్యాషన్ లేకుండా డోంట్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో ఏదో డబ్బులు వస్తాయి, లేదంటే వేరే వాడు ఎవడో సక్సెస్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మోటివేషన్ చేసి చేయాలంటే మాత్రం ఏది అవ్వదు. ఇదే కాదు, ఏ బిజినెస్కి కూడా అవ్వదు. బిజినెస్లోకి వెళ్ళాలంటే ఆ బిజినెస్ రిలేటెడ్ లవ్, ప్యాషన్ అండ్ టైం కూడా ఇవ్వగలగాలి. సో ఎందుకంటే ప్రతి బిజినెస్లో కూడా లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక దాన్ని స్టార్ట్ చేశాడు అంటే దాన్ని అన్ని క్రాస్ చేసుకుని ఒక్కో ప్రాబ్లమ్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వచ్చి సక్సెస్ అనేది చూడాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఇందులో పీపుల్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది అండ్ సిస్టమ్స్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది, సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నికల్ థింగ్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అండ్ హైరింగ్ ద పీపుల్, హెచ్ఆర్ రిలేటెడ్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, అకౌంటింగ్, సో ఈ ట్యాక్సెస్ కానీ లేదంటే వేరే ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం జాబ్లో ఏంటంటే ఒక పాయింట్ చూసుకుంటే చాలు, అంటే మనం ఒక జాబ్ ఇస్తారు, అది చేసేసుకుంటే నెలకి శాలరీ వచ్చేస్తుంది. బట్ బిజినెస్లో వచ్చేటప్పటికి 7-8 డివిజన్లు ఉంటాయి. 7-8 డివిజన్స్లో ఏది ఒకటి ఫెయిల్ అయినా కానీ మీ మీద పడుతుంది, ఫైనల్గా మనం బయటికి రాలేం. ఓకే, అండ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోదామని అంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, టైం ఇన్వెస్ట్ చేస్తారు, మనీ ఇన్వెస్ట్ చేస్తారు, లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పుంటారు. దాని తర్వాత ఎగ్జిట్ అవుదామన్నా అది కూడా డిఫికల్ట్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ నా సైడ్ నుంచి అయితే నేను ఒక బిజినెస్ కన్సల్టింగ్ ట్రైనింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, మేబీ 2026లో స్టార్ట్ చేస్తాను. షార్ట్లీ నేను ఒక బిజినెస్, హౌ టు స్టార్ట్ అ బిజినెస్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ అ బిజినెస్ ఇన్ అ మోర్ ప్రాఫిటబుల్ వే అండ్ హౌ టు గెట్ ప్రాఫిట్స్ ఇన్ ద బిజినెస్ ఫాస్టర్ అనేది నేను చేస్తున్నాను. ఈవెన్ హౌ టు ఆటోమేట్ ద బిజినెస్ ఆల్సో. సో ఎనీ వన్ వాంటెడ్ టు జాయిన్, నేను అది స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను, కీప్ ఫాలోయింగ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సార్ నెంబర్ కూడా నేను ఇస్తాను అండ్ ట్రై టు కాంటాక్ట్ హిమ్ ఇఫ్ యూ గైస్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.